ఈరోజు సంధ్యా సమయంలో ఒకటి బ్రహ్మ ముహూర్తం, అదైతే ఫస్ట్ అనుకోండి. ఆ తర్వాత సంధ్యా సమయం కూడా ఆధ్యాత్మికమైనటువంటి ఈ అభ్యాసాలకి, పరమాత్మ స్మృతికి చాలా చక్కటి సమయం అన్నమాట. అయితే ఇలాంటి ఆధ్యాత్మికమైనటువంటి సమయంలో మనం ఎప్పుడైతే మెడిటేషన్ అనే మాట ఎందుకో అంత నచ్చదో, ఎందుకు ఇంగ్లీష్ వాళ్ళ ఆ మెడిటేషన్ అనే మాట చక్కగా ఇక్కడ ఏమంటామంటే యోగము అంటాము, ఇంకా సింపుల్గా చెప్పాలంటే పరమాత్మ స్మృతి అంటాం. యాద్ యాద్ కర్నా హై, బస్ భగవాన్ కో యాద్ కర్నా హై. సో ఈ స్మృతికి చాలా అద్భుతమైనటువంటి సమయం అమృత వేళ 4 అని చెప్పాం కదా, ఇంకొకటి సంధ్యా సమయం. ఈరోజు ఇక్కడ థర్స్డే కాబట్టి స్పెషల్ మెడిటేషన్ అనేటువంటిది, అంటే అందరూ ఆన్లైన్లో కలుసుకొని 1 అవర్ మెడిటేషన్ చేసి ఇప్పుడే వచ్చామన్నమాట. అయితే ఇలా సంధ్యా సమయంలో మీకు కూడా రేపు అనుకున్నాను కదా, రేపు ఫ్రైడే అందరము ఎక్కువసేపు మెడిటేషన్ చేస్తాం. 1/2 అవర్ మెడిటేషన్ ఉంటుంది రేపు. దాని టైమింగ్ ఒకసారి లాస్ట్లో అనుకుందాం. ఓకే, ఓం శాంతి. ఈరోజు పరమాత్మ మహావాక్యాలు కొంచెం విని ఆ తర్వాత మహాభారత యుద్ధం అంటే దాని ఆధ్యాత్మిక రహస్యాలు ఏంటో మనం చూద్దాం. ఓం శాంతి. बाबा बोले, मीठे बच्चे, बाप आए हैं तुम्हें बहुत रुचि से पढ़ाने के लिए. పరమాత్మ తండ్రి వచ్చారు, మధురమైన పిల్లలు మీకు చాలా ఇంట్రెస్ట్ తో చదివించడానికి వచ్చారు. చాలా ఇంట్రెస్ట్ తో చదివిస్తున్నారు. చూడండి, ఒకరు ఏదో ఒక పనిగా పెట్టుకొని చదివించేయడం అది కాదనమాట. చాలా ఇంట్రెస్ట్ తో చదివిస్తున్నారు. ఎందుకని ఇంట్రెస్ట్ అంటే దానికి బాగా అంటున్నారు మళ్ళీ తుంబి రుచి సేపడు, మీరు కూడా అంతే ఇంట్రెస్ట్ తో చదువుకోండి చదువుని. ఎందుకంటే భగవంతుడు ఈ భూమి మీదకి వచ్చి చదివిస్తున్నా అంటే ఎంత ఇంట్రెస్ట్ ఉంటే చదివించాలి. ఒక్కోసారి బాబా మన చక్కగా అంటారు చూడండి, మౌంట్ ఆబుకి ఒక్కోసారి ఫారెన్ నుంచి వస్తారు కదా, ఆ సమయంలో బాబా అనేవారు, మీరు ఎక్కువ దూరం నుంచి వచ్చారా, నేను ఎక్కువ దూరం నుంచి వచ్చానా. చూడండి భగవంతుడు ఎన్ని, అది కిలోమీటర్లు అనాలా, లైట్ ఇయర్స్ అని లెక్క పెడతారు. అలా చూస్తే చూస్తే ఇంకా అసలు పరంధాం అంటే ఎంత పైన. కానీ ఆత్మ ఒక్క సెకండ్ లో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళిపోతుందట, అంత ఫాస్ట్ గా ట్రావెల్ చేస్తుంది ఆత్మ. మరి అటువంటి ఆత్మలకి తండ్రైన పరమాత్మ వచ్చి మనకి చదివిస్తున్నారంటే అంత పైనుంచి వస్తే చాలా ఇంపార్టెంట్ విషయాలు అయితేనే చెప్తారు కదండి. అంత పైనుంచి వచ్చి ఊరికే వేస్ట్ మాటలు అయితే మాట్లాడరు భగవంతుడు. ప్రతి మహావాక్యము భగవంతుడిది మనకు చాలా చాలా ఉన్నతి చేసేది ఉంటుంది. ఎందుకంటే అంత పైనుంచి వచ్చి వినిపిస్తున్నారు అనేటువంటిది ఒక్కటి మనకి భగవంతుడు చదివిస్తున్నారు, నా తండ్రి పరమాత్మ నాకు చదివిస్తున్నారు అనే ఆ కాన్షియస్ చాలా అన్నమాట. మనకి ఎవ్రీ డే డిస్కోర్స్ కంటే ముందు ఈ కాన్షియస్ లో కూర్చున్నామంటే చాలు, ఆటోమేటిక్ గా మనకు వారు వినిపించేటువంటి మహావాక్యాలు మన లోపలికి వెళ్ళిపోతూనే ఉంటాయి. అవి పని చేస్తాయి, మళ్ళీ కేవలం వినే వరకే ఉండవు, అవి మళ్ళీ మనకి పని చేస్తాయి అన్నమాట. అందుకని అదే రుచితో అంటున్నారు, ఇంట్రెస్ట్ తో చదువుకోవాలి. మనం కూడా ఏదో టైం అయిపోయింది ఎలా పడితే అలా కాదు చెప్తాం, ఎలా ఎలా కూర్చొని ఎలా వినాలి, ఇవన్నీ పద్ధతులు కూడా మనం విందాం. సో తుమ్మి రుచి से पढ़ो, नशा रहे हमको पढ़ाने वाला స్వయం భగవాన్ హై. మనకేమి నష ఉండాలి, స్వయంగా భగవంతుడు ఈ భూమిపైకి అవతరించి రోజు మహావాక్యాలు వినిపిస్తున్నారు. రోజు వచ్చేవారు ప్రజాపిత బ్రహ్మ బాబాలో, రోజు వచ్చి వినిపించేవారు. సో రోజు వచ్చి పరమాత్మ మహావాక్యాలు మనకు వినిపిస్తున్నారు. నా కోసం ఈ రోజే వచ్చారు అనుకోండి, నా కోసమే చెప్తున్నారు అనుకుంటే ఇంకా హాయిగా ఉంటుంది. అసలు ఎంత ఆనందం ఉంటుంది. ఎందుకంటే భగవంతుడు మహావాక్యాలు పాత ఏముంది కొత్త ఏముంది, జ్ఞానం ఇస్ ఎవర్ గ్రీన్ అన్నమాట. అండ్ నిజంగా చెప్పాలంటే ఈ మహావాక్యాల్లో అద్భుతం ఏంటంటే, ఈ రోజు మన మైండ్ లో వచ్చిన ప్రశ్నలకు కానీ, ఈ రోజు మనం అనుకున్నటువంటి విషయాలకు కానీ, ఈ రోజు మనకు ఏదైనా సమస్య వచ్చి అదే సమస్యకి కరెక్ట్ గా తగులుతాయి అన్నమాట మహావాక్యాలు. అప్పుడు అనిపిస్తుంది నిజంగా పరమాత్మ తండ్రి నన్ను ఎంత అబ్జర్వ్ చేస్తున్నారు,
నేను వారి యొక్క అబ్జర్వేషన్‌లోనే ఉన్నానంటే ఎంత లక్కీ చైల్డ్ నేను భగవంతుడికి అనే ఆనందంలో ఉండేటువంటి ఈ తరుణం అన్నమాట. ప్రశ్న అడిగారు ఈరోజు. तुम ब्रह्मा कुमार कुमारियों का उद्देश्य व शुद्ध भावना कौन सी है? బ్రహ్మ కుమార్ కుమారులైన మీ యొక్క శుద్ధమైన భావన ఏంటి? మీ ఉద్దేశము లేక మీ భావన ఏంటి? అందరూ అసలు వీళ్ళేం చేస్తారనుకుంటారు. ఈ వైట్ డ్రెస్ వేసుకుంటారు, బ్యాడ్జ్ పెట్టుకుంటారు. వీళ్ళందరూ ఏం చేస్తారసలు అంటే పాప అంటున్నారు, तुम्हारा उद्देश्य है कल्प 5000 वर्ष पहले की तरह फिर से श्रीमत पर विश्व में सुख और शांति का राज्य स्थापन करना. 5000 సంవత్సరాల క్రితం మాదిరిగా మళ్ళీ పరమాత్ముడు ఇచ్చినటువంటి శ్రీమతం అనుసారంగా నడుచుకొని విశ్వంలో సుఖము మరియు శాంతి యొక్క రాజ్యాన్ని స్థాపించడమే మీ ఉద్దేశం. तुम्हारी शुद्ध भावना है कि श्रीमत पर हम सारे विश्व की सद्गति करेंगे. మీ యొక్క ఉద్దేశం ఏంటంటే పరమాత్ముడు చెప్పిన అనుసారంగా నడుచుకొని మీరు ఏం చేస్తున్నారు? మొత్తం విశ్వం యొక్క సద్గతిని చేస్తున్నారు. तुम नशे से कहते हो हम सबको सद्गति देने वाले हैं. మనం అందరికీ సద్గతి అంటే సత్యయుగి వాసిగా తయారు చేయడమే సద్గతి. ఆ సద్గతిని మనం అందరికీ అందించే వారిని. తుమ్హే బాప్ సే పీస్ ప్రైజ్ మిల్తీ హై. ఈ ప్రపంచంలో చూడండి పీస్ ప్రైజ్లు అవి ఇస్తారు కదా, దానికి బాబా అంటారు. అసలు ఈ పీస్ ఎక్కడ అయ్యింది? ఎక్కడాలి శాంతి అయిన తర్వాత కదా అవార్డులు ఇవ్వాలి, ప్రైజులు ఇవ్వాలి. కానీ అయ్యిందే లేదే, ఇంకా మరి ప్రైజులు ఇవ్వడం ఏంటి? అసలైన ప్రైజ్ నీకు దొరుకుతుంది. చూడండి, ఏదైనా పద్మశ్రీనే దొరికింది, నోబెల్ ప్రైజే దొరికింది, ఏదో ఇస్తారు, అది తెచ్చుకుంటారు. ఆ సర్టిఫికెట్, ఆ మొమెంటో ఏదో తెచ్చుకొని అక్కడ బీరువాలో పెట్టడం తప్ప నిజంగా అది మనకేం పనికొచ్చింది? పర్సనల్ గా నాకైతే ఏం శాంతి లేదు దాంతో. అది చూసుకొని ఎప్పుడో ఒకసారి ఆనందిస్తాం, రోజు అసలు గుర్తు కూడా ఉండదు. కానీ బాబా అంటున్నారు, మీరు ఇప్పుడు ఇంత సేవ చేస్తున్నారు కాబట్టి మీకు పీస్ ప్రైజ్ నిజంగా దొరుకుతుంది. ఆ ప్రైజ్ ఏంటంటే ఈ నరకవాసుల నుండి మీరు స్వర్గవాసులుగా అవుతారా, అదే ప్రైజ్ అంటున్నారు. అది కదా నిజమైన ప్రైజ్. ఊరికే మొమెంటో తెచ్చి అక్కడ పెట్టుకుంటే ఏమయ్యేది? ఆ అవార్డు అది ఎక్కడ ఎవరికి చెప్పుకొని తిరుగుతాం చెప్పండి. సో నరకవాసుల నుండి స్వర్గవాసులుగా అయిపోవడమే నిజమైన ప్రైజ్ పొందడం అన్నమాట. ఓం శాంతి. స్టూడెంట్ జబ్ పढ़ते हैं तो खुशी से पढ़ते हैं. ఎప్పుడైతే స్టూడెంట్స్ చదువుకుంటారో సంతోషంగా చదువుకుంటారు. టీచర్ भी बहुत खुशी से रुचि से पढ़ाते हैं. టీచర్ కూడా ఇంట్రెస్ట్ తో చదివిస్తారు. रूहानी बच्चे यह जानते हैं कि बेहद का बाप जो टीचर भी है हमको बहुत रुचि से पढ़ाते हैं. అనంతమైన తండ్రి ఎవరైతే మనకి టీచర్ గా, వారే తండ్రి వారే టీచర్ అన్నమాట. టీచర్ గా అయి మనకి చదివిస్తున్నారు. ఎప్పుడైతే మనం బాబా మహావాక్యాలు వింటామో ఆ సమయంలో ఏమనుకోవాలి? నేను విద్యార్థిని, గాడ్లీ స్టూడెంట్ అని అనుకొని వినాలి. యోగం చేసే టైంలో అమృత వేళలో నేను ఆ పరమాత్మ తండ్రికి సంతానం. అన్ని సంబంధాలు కదా వారితో అనుభవం చేయడం. उस पढ़ाई में तो बाप अलग होता है, टीचर अलग होता है जो पढ़ाते हैं. అక్కడ మామూలుగా లౌకిక ప్రపంచంలో అయితే తండ్రి వేరే ఉంటారు, చదివించే టీచర్ వేరే ఉంటారు. कोई कोई बाप ही టీచర్ होता है. కొన్ని స్కూల్స్ లో ఒకవేళ ఫాదర్ టీచర్ అయ్యారు, అదే స్కూల్లో పిల్లాడు కూడా వెళ్తే ఆ ఫాదరే టీచర్ గా కూడా చదివిస్తారు. तो जो पढ़ाते हैं तो बहुत रुचि से पढ़ाते होंगे. ఎప్పుడైతే మరి ఆ విధంగా చదివిస్తారో తండ్రి స్వయంగా టీచర్ అయితే ఎంత ఇంట్రెస్ట్ తో చదివిస్తుండొచ్చు. क्योंकि फिर भी ब्लड कनेक्शन है ना. టీచర్ తో కూడా చూడండి బ్లడ్ కనెక్షన్. అసలు ఎక్కడ టీచర్ తో బ్లడ్ కనెక్షన్ అనేది ఉండదు. కానీ ఫాదరే టీచర్ అయితే ఇంకేంటి బ్లడ్ కనెక్షన్ కాబట్టి తప్పకుండా చాలా ఇంట్రెస్ట్ గా చదివిస్తుండొచ్చు. అప్నా సమజ్కర్ బహుత్ రుచి సే పढ़ाते हैं. నా సొంతం అని అనుకుని ఇంకా మంచిగా చదివిస్తారు కదా. ఎందుకని చెప్తున్నారు బాబా ఈ మహావాక్యాన్ని అంటే నేను కూడా అంతే ఇంట్రెస్ట్, ఎందుకంటే నా సొంత పిల్లలు కదా మీరు, మీకు నేను చదివిస్తున్నానంటే అంత ఇంట్రెస్ట్ తో చదివిస్తున్నానని అర్థం అన్నమాట. ఏదో
పనిలో పనిగా ఏదో చెప్పేస్తున్నానని కాదు. మామూలుగా టీచర్‌గా కాదు. నేను తండ్రిని, టీచర్ అయి చదివిస్తున్నాను. यहाँ बाप तुम्हें कितना रुचि से पढ़ाते होंगे, तो बच्चों को भी कितना रुचि से पढ़ना चाहिए. మనం కూడా ఎంత ఇంట్రెస్ట్‌గా బాబా ఏం మహావాక్యాలు చెప్పారు ఈరోజు అని రోజంతా అవే విషయాల్లో మనం నెమరు వేసుకుంటూ ఉంటే అసలు వ్యర్థమైన విషయాలు మన దగ్గరికే రావు. ఎంత హాయిగా ఉంటాయి భగవంతుడు మహావాక్యాలు బుద్ధిలో రోజంతా తిరుగుతూ ఉంటే. डायरेक्ट बाप पढ़ाते हैं यह एक ही बार आकर के पढ़ाते हैं మరి చదివించేటువంటి పరమాత్మ వచ్చి చదివించేటువంటి ఈ సమయము ఒకేసారి వస్తుంది కల్పంలో 5000 సంవత్సరాలకి కేవలం సంగమ యుగంలోనే ఎప్పుడైతే మనం దిగజారిపోతామో మళ్ళీ మనల్ని దేవతలుగా తయారు చేసే ఈ చదువుని ఆ మామూలుగా చూడండి ఎక్కడైనా ఏమంటారు డాక్టర్ చదివిస్తే డాక్టర్ అయిపోతారు, ఇంజనీర్ చదివిస్తే ఇంజనీర్ అయిపోతారు. మరి భగవంతుడు చదివిస్తే తప్పకుండా భగవాన్ భగవతి అంటే దేవీ దేవతలుగానే తయారవుతారు. అలా తయారు చేసేటువంటి ఈ చదువుకునే అవకాశం ఒకేసారి వస్తుంది 5000 సంవత్సరాలకి. ఇప్పుడు మిస్ చేస్తే మళ్ళీ ఎప్పుడూ మిస్ చేస్తాం. बच्चों को रुचि बहुत चाहिए, बाबा भगवान हमको पढ़ाते हैं और हर बात अच्छी रीति समझाते रहते हैं. ఒక్కొక్క విషయం బాబా మనకి చెప్తారు. అసలు మైండ్ లో ఏ ప్రశ్న అవసరం లేదన్నమాట. कोई कोई बच्चों को पढ़ते पढ़ते विचार आते हैं यह क्या ड्रामा में यह आवागमन का चक्कर क्या है, परंतु यह नाटक रचा ही क्यों. కొందరికి ఇలాంటి ప్రశ్నలు వస్తాయట. అసలు ఈ రావడం పుట్టడం మళ్ళీ ఇన్ని జన్మలు తీసుకోవడం మళ్ళీ పోవడం ఇవన్నీ ఎందుకు అసలు, ఇది ఈ సృష్టి నాటకం అసలు ఎందుకు రచించబడింది, దీంతో లాభం ఏంటి, ఇస్సే క్యా ఫాయిదా, బస్ సిర్ఫ్ ऐसे ही చక్కర్ लगाते रहेंगे क्या. ఇలాగే ఇంకా పై నుంచి కిందకి కింద నుంచి మళ్ళీ జన్మలు తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళిపోవడం మళ్ళీ రావడం ఇదేనా. ఇస్సే छूट जाए तो अच्छा है, దీని నుంచి వదిలిపోతే బాగుంటుంది కదా. जब देखते हैं यह तो 84 का चक्कर लगाते ही रहना है, तो ऐसे ऐसे ख्यालात आते हैं. ఎప్పుడైతే వింటారు కదా 84 జన్మలు ఇలా తీసుకోవాలి, ఇలా వచ్చాము ఇలా తీసుకున్నాము మళ్ళీ వెళ్తాం మళ్ళీ తీసుకుంటామంటే బాబా అంటున్నారు కొందరు ఇలా ఆలోచిస్తారట. భగవాన్ నే ऐसा खेल रचा ही क्यों, భగవంతుడు ఇలాంటి ఆటను రచించారు ఎందుకు అసలు. जो आवागमन के चक्कर से छूट ही नहीं सकते, అసలు ఇంకా వదిలిపెట్టి పోలేమా, మోక్షమే లేదా, ఇంకా మళ్ళీ మళ్ళీ పుట్టాల్సిందేనా, భూమి మీదకి రావాల్సిందేనా. ऐसे ऐसे ख्यालात कई बच्चों को आते हैं, ఇలాంటి ఆలోచనలు చాలా మంది పిల్లలకి వస్తాయి అంటున్నారు. इस आवागमन से दुख सुख से छूट जाए, बाप कहते यह कभी नहीं हो सकता. ఆన్సర్ ఏంటంటే ఇది అసలు జరగని పని. మోక్ష పానే కే లియే కోషిష్ కర్నా హి వేస్ట్, ఏదైతే అవ్వదో దాని ప్రయత్నం చేసి కూడా వేస్ట్ అంటున్నారు. అంటే మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత మళ్ళీ వాళ్ళు మోక్షం కావాలి అనే ప్రయత్నాల్లోనే ఉంటారు. అది కూడా ఒక పాత్రని ఈ నాటకంలో. बाबा ने समझाया एक भी आत्मा पार्ट से छूट नहीं सकती, आत्मा में अविनाशी पार्ट भरा हुआ है, वह है अनादि अविनाशी, बिल्कुल एक्यूरेट एक्टर्स है, एक भी कम जास्ती नहीं हो सकती. ఒక యాక్టర్ కూడా తక్కువ ఎక్కువ కాజాలరంటున్నారు. तुम बच्चों को सारी नॉलेज है, यह ड्रामा के पार्ट से कोई छूट नहीं सकता, न कोई मोक्ष को पा सकते. सब धर्म वालों को నంబర్ వార్ ఆనా హై, ఏ రిలీజన్ వాళ్ళైనా సరే వాళ్ళ సమయానికి వాళ్ళు రావాల్సిందే నంబర్ వారీగా అంటారు బాబా. बाप समझाते यह बना बनाया अविनाशी ड्रामा है, तुम भी कहते हो बाबा अब जान गए हैं कैसे हम 84 का चक्कर लगाते हैं. మీరు కూడా అంటారు బాబా మేము ఏ రకంగా 84 జన్మలు తీసుకున్నాం అనేది మాకు స్పష్టమైపోయింది. यहाँ तो पुरुषार्थ करने का है, पीछे आने वाले के जरूर जन्म कम होंगे. లేట్ గా వచ్చే వాళ్ళకి తక్కువ జన్మలు ఉంటాయి కదా. ఎలా అంటే ఒక్క జన్మ లేట్ వచ్చినా 83, ఇంకో జన్మ లేట్ వస్తే 82, ఇంకా 60, ఇంకా 40, 30, 20, 10 లాస్ట్ కి ఒక్క జన్మకైనా కిందకి రావాల్సిందే అంటారు బాబా. ఉన్కో బాబా అంటున్నారు చూడండి, ఈ రోజు మిమ్మల్ని గుర్తు చేశారు బాబా.
पुरानी दुनिया से नई दुनिया जरूर बननी है। बाबा हर एक बात बार बार समझाते, क्योंकि नए नए बच्चे आते रहते हैं. మురళిలో కొన్ని విషయాలు మళ్ళీ రిపీట్ చేస్తారంటున్నారు. ఎందుకంటే కొత్త కొత్త పిల్లలు వస్తారు కదా బాబాకి. నए नए बच्चे आते रहते, उनको आगे की पढ़ाई कौन पढ़ाए? మరి ముందు చెప్పేసిన విషయాలు మళ్ళీ వాళ్ళకి ఎవరు చెప్పాలి? అందుకే నేను కొన్ని మహావాక్యాల్ని మళ్ళీ రిపీట్ చేస్తానంటున్నాను. तो नए नए को देख फिर पुरानी पॉइंट्स ही రిపీట్ करते हैं. మళ్ళీ కొత్త వాళ్ళని చూసి చెప్పినటువంటి విషయాల్ని మళ్ళీ బాబా కొని రిపీట్ చేస్తారు. రిపీట్ చేయడంతో పాత వాళ్ళకి రివిజన్ అయిపోతుంది. కొత్త వాళ్ళకేమో తెలుసుకుంటారు. ఈ రకంగా బాబా మహావాక్యాలు చెప్పిన తర్వాత ఈరోజు ముఖ్య అంశాలు ఏంటంటే, దివ్య గుణాలు ధారణ చేసి శ్రీమతం అనుసారంగా భారతదేశం యొక్క సత్యమైన సేవ చేయాలి. తమ మరియు భారతదేశం యొక్క మరియు మొత్తం విశ్వం యొక్క కళ్యాణం बहुत बहुत रुचि से करना है, చాలా ఇంట్రెస్ట్ తో చేయాలి. बाप ड्रामा की अनादि अविनाशी नोंद को यथार्थ समझ कोई भी टाइम वेस्ट करने वाला पुरुषार्थ नहीं करना. ఇది ఆల్రెడీ తయారై ఉన్న నాటకం, అవినాశి నాటకం. అందుకని ఈ నాటకంలో ఈ సమయం విశేషంగా ఎటువంటి సమయం వేస్ట్ చేసేటువంటి పనులు చేయకండి. వ్యర్థ ఖ్యాలాత్ భీ నహీ చలానా హై. పనికి రాని ఆలోచనలు, ఏ ఆలోచనలతో లాభం లేదో అలాంటి ఆలోచనలు కూడా చెయ్యకండి అంటున్నారు. ఈ రోజు బాబా వరదానం ఏమి ఇచ్చారంటే, దాంట్లో విశేషంగా చూడండి, వరదానాల్లో బాబా ఈరోజు ఏకాగ్రతా కే అభ్యాస ద్వారా ఏకరస స్థితి బనానే వాలే సర్వసిద్ధి స్వరూప భవ. ఏకాగ్రత యొక్క అభ్యాసం. ఒకరోజు మనం ఓన్లీ మెడిటేషన్ ఎట్లా చేయాలి, కొంచెం బాబా మహావాక్యాలు చెప్పుకొని మెడిటేషన్ అసలు ఎట్లా చేయాలి, ప్రాక్టీస్ ఎలా చేయాలి, అది మనం చూద్దాం. వీలైతే రేపు కొంచెంసేపు చెప్పుకొని ఆ తర్వాత కొంచెంసేపు ప్రాక్టీస్ కూడా చేద్దాం. సో ఈ రోజు బాబా బ్లెస్సింగ్ ఏమి ఇచ్చారంటే, ఏకాగ్రత యొక్క ప్రాక్టీస్. ఎప్పుడైతే మనం ఏకాగ్రత యొక్క ప్రాక్టీస్ బాగా చేస్తామో, అంటే ఒకే సంకల్పంలో ఎక్కువ టైం నిలవడం, అలా ఎప్పుడైతే అభ్యాసం చేస్తామో అప్పుడు ఏకర స్థితి అవుతుంది. ఏకర స్థితి అంటే ఏంటి? ఒకే మాదిరిగా ఎప్పుడు ఉంటారు, ఊరికే మూడ్లు మారడం ఇవన్నీ జరగవు అనమాట. ఒక్క మాదిరిగా ఎప్పుడు ఆల్వేస్ ఇన్ ద ఆన్ మూడ్, ఆఫ్ మూడ్లలో ఉంటారు. ఏ పరిస్థితి వచ్చినా మీరు ఒకే మాదిరిగా ఉండే అవకాశం మనకి చక్కగా ఉందన్నమాట. దానికి ఏకాగ్రత అభ్యాసం. ఏకాగ్రత సే ఏకరస్, నవరసాల్లో వెళ్ళే పని లేదు, ఏకరస అవస్థ. యోగి అంటే ఎలా ఉండాలి? యోగి అంటే ఎప్పుడు ఒకే మాదిరిగా. ఎవరైనా మన గురించి వీళ్ళ మూడు బాగాలేదా అంటే లేదు, బాగాలేదంటే ఇన్సల్ట్. అసలు అది ఎంత అసలు చాలా లో స్టేజ్ లో ఉన్నట్టు అనమాట. అసలు ఎప్పుడు ఒకే మూడ్ లో మనం ఒకే శక్తిశాలి స్థితిలో ఉండాలి. సర్వసిద్ధి స్వరూపం. అలా ఎప్పుడైతే ఏకర స్థితిలో ఎప్పుడు ఉంటారో సిద్ధి స్వరూపులు అయిపోతారు. సిద్ధి స్వరూపులు అంటే ఓవర్ ఎ పీరియడ్, ఇట్ జస్ట్ నాట్ హ్యాపెన్ ఇన్ ఓవర్ నైట్ ఏది అయిపోదు. కానీ ఓవర్ ఎ పీరియడ్ చేస్తూ 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 ఏమవుతుందంటే మీరు చేసిన సంకల్పము సిద్ధిస్తుంది అన్నమాట. సంకల్పం కానీ మాట కానీ ఏదైతే శుభం ఉంటుందో అదే, అశుభం అయితే ఉండకూడదు ఇంకా మనకి. అందుకని కేవలం శుభ సంకల్పాలు మాత్రమే సిద్ధిస్తాయి. దానికోసం మనం పూర్తిగా వ్యర్థము అయథార్థము అయినటువంటి విషయాల్ని అసలు ఆలోచనల నుంచే తీసేస్తే, వేస్ట్ అండ్ నెగటివ్ ఎప్పుడైతే సమాప్తం అయిపోతుందో పాజిటివ్ థాట్సే ఉంటాయి. అది కూడా చాలా పవర్ఫుల్ గా ఏకాగ్రతలో ఉంటాయో, ఏకర స్థితి ఉంటుందో, అప్పుడు ఈ యొక్క సిద్ధి మీకు అంటే మీరు ఒకసారి అనేస్తే అది అయిపోవచ్చు. అలాంటి అవకాశం ఉంది అంటున్నారు. సిద్ధి స్వరూపులు అంటారు బాబా వారు. स्लोगन ఉంది, एक बार की हुई गलती बार बार सोचना अर्थात दाग पर दाग लगाना, इसलिए बीती को बिंदी लग. ఏదైనా తప్పు చేశారనుకోండి, ఇప్పుడు జ్ఞానం విని కొందరు మైండ్ లో రావచ్చు. చూడండి రోజు బాబా అందుకే ఆ మహావాక్యం చెప్పారు ఏంటంటే, ఎవరికైనా మనసుని వచ్చి నేను ఎందుకు ఇలా చేశాను, అసలు నా లైఫ్ లో నేను ఎందుకు ఇలా చేశాను, ఎంత టైం వేస్ట్ చేసుకున్నాను, నేను ఎందుకు ముందే తెలుసుకోలేదు, అలాంటివన్నీ ఆలోచనలు వస్తాయి కదా మనకు. సత్యం తెలుసుకున్నప్పుడు నిజంగా అనిపిస్తుంది. కానీ బాబా ఈరోజు చెప్పారు, ఒకసారి చేసిన పొరపాటుని మళ్ళీ మళ్ళీ చేశారంటే మచ్చ పైన మచ్చ, మచ్చ పైన మచ్చ పడితే ఆ మచ్చ ఇంకా అసలు వదలడం చాలా కష్టం. అందుకని
అయిపోయింది, అయిపోయింది అనుకోని ఇంకా దాని గురించి ఆలోచించడం గాని దాని గురించి ఏం చెప్పారు బాబా ఇప్పుడు? అస్సలు ఆ రకంగా దాని గురించి ఆలోచించడం కూడా చెయ్యొద్దు. రిపీట్ చేయడం కాదు గానీ, మనసులో గూడా ఆలోచించకండి. అలా ఆలోచించకుండా ఏం చేయాలి? బీ తీసో బింది. అయిపోయింది ఒక ఫుల్ స్టాప్ పెట్టేసి దాన్ని పక్కన పెట్టేయండి ఇంకా. మైండ్‌లో వచ్చిందంటే మళ్ళీ కర్మలోకొచ్చేస్తుంది. అందుకని చాలా అటెన్షన్ పే చేసి అసలు మైండ్‌లోకే రాకూడదనమాట. ఎందుకంటే థింక్ ఆఫ్ ద డెవిల్ అండ్ ద డెవిల్ ఈస్ దేర్ అంటారు చూడు. అట్లా అసలు పాత పొరపాట్లు, తప్పులు ఒకసారి రియలైజ్ అయిపోయింది. ఏమని? యెస్, ఐ డిడ్ ఎ రాంగ్ థింగ్. సో లెట్ మీ పుట్ ఎ ఫుల్ స్టాప్. నెవర్ అగైన్ అంతే. అలా బాబా అంటున్నారు అంత దృఢంగా ముందుకు వెళ్ళాలి. ఓం శాంతి. పదండి. ఇప్పుడు మనం మహాభారత యుద్ధం అంటే ఏంటి? శ్రీకృష్ణుడు ఎవ్వరు? శ్రీకృష్ణుడు అసలు ఎప్పుడు ఉండే? ఇవన్నీ రహస్యాల్ని ప్రయత్నిద్దాం ఈ రోజే పూర్తి చేయడానికి. అన్నిటికంటే ముఖ్యంగా శ్రీకృష్ణుడు అంటే అందరికీ చాలా ఇష్టం. ఒక నిమిషం సైలెన్స్ లో ఉండి శివ్ బాబాని గుర్తు చేసుకొని మొదలు పెడదాం. ఎందుకంటే సైలెన్స్ లో ఉంటే ఏంటంటే మైండ్ పూర్తిగా అవైలబుల్ వచ్చేస్తుంది. శాంతి. అయితే శ్రీకృష్ణుడి యొక్క మీరు స్వరూపం చూసినట్టయితే అందరికీ చాలా చాలా ఇష్టం అన్నమాట. శ్రీకృష్ణుడి యొక్క స్వరూపము ఎంత గొప్ప స్వరూపం అంటే అందరూ కూడా చాలా అట్రాక్ట్ అవుతారు శ్రీకృష్ణుడి యొక్క రూపానికి. కదా చూపించారు చిన్నగా. శ్రీకృష్ణుడు అయితే అందరు చూసిన వారే తెలిసిందే. సో శ్రీకృష్ణుడి యొక్క రూపం చాలా చాలా దివ్యమైన స్వరూపం. అందరికి ఎంత ఇష్టం అంటే అందరూ కోరుకుంటారు శ్రీకృష్ణుడు లాంటి పిల్లాడు కావాలని చెప్పి. పిల్లలు పుడితే కూడా చిన్న చిన్న పిల్లల్ని కృష్ణుడు లాగానే వేషం వేస్తారు. కృష్ణుడి లాగా తయారు చేసి ఫోటోలు తీస్తూ ఉంటారు. మరి అదేదో రాముడు లాగా చేయరే. చంద్రవంశం కదా మళ్ళీ. త్రేతాయుగంలో శ్రీకృష్ణుడు అంటే ఫస్ట్ నంబర్ ప్రిన్స్ అన్నమాట. సత్యయుగంలోని గోల్డెన్ ఏజ్ అంటే మొత్తం కల్పంలో ఫస్ట్ నంబర్ ప్రిన్స్ ఈజ్ శ్రీకృష్ణ. అందుకే అందరికి చాలా ఇష్టం అన్నమాట శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు పేర్లు కూడా పెట్టుకుంటారు చూడండి కృష్ణుడివి. ఎంత ఆకర్షణ అంటే పూజ చేస్తే కూడా ఇంకెవరిది అంత డీటెయిల్డ్ పూజ జరగదు. కేవలం శ్రీకృష్ణుడి మాత్రమే అంత డీటెయిల్డ్ పూజ అన్నమాట. ఒక్కొక్క కర్మది లేపుతారు. ఫస్ట్ మేలుకో తండ్రి అంటారు. ఆ తర్వాత ఉయ్యాలలో అభిషేకం చేస్తారు. మళ్ళీ వస్త్రాలు మారుస్తారు. మళ్ళీ తర్వాత ఉయ్యాలలో ఊపుతారు. భోజనాలు పెడతారు. ఒక ఆలయంలో అయితే సిస్టర్స్ వెళ్ళారనమాట. వెళితే కట్టెనేసారు. ఏంటంటే ఇప్పుడు ఠాకూర్ ఖేల్ రహా హే అంట. అంటే ఆడుకుంటున్నాడు. ప్రతి కర్మ పూజ జరుగుతుంది శ్రీకృష్ణుడిది. ఇంకెవ్వరు అంత ఉయ్యాలలో ఊపడం అలాంటివన్నీ అంత చేయరు. శ్రీకృష్ణుడు అంటే ఒక తెలియని అట్రాక్షన్ అన్నమాట. అంత ప్యూర్ పర్సనాలిటీ. అయితే శ్రీకృష్ణుడిని మాత్రమే చిన్న పిల్లాడిగా పూజ చేస్తారు. ఇంకే దేవతల్ని చిన్న పిల్లాడిగా పూజ చేయరు చూడండి. వినాయకుడిని ఒకసారి చేస్తారు. అది దాంట్లో రహస్యం మళ్ళీ చెప్పుకుందాము. కానీ వినాయకుడిని కూడా ఉయ్యాలలో మాత్రం వేసే అంత చిన్నగా అయితే చూపించరు. కృష్ణుడిని మాత్రం చాలా చిన్నగా చూపిస్తారు. ఇన్ఫాంట్ స్టేజ్ నుంచి అన్ని చూపిస్తారనమాట. అయితే శ్రీకృష్ణుడికి ఎందుకు అంత ప్రాముఖ్యత, ఆయనకి ఎందుకు అంతగా అట్రాక్షన్ ఏముంది ఆయన లోపల అనే విషయాన్ని చూసి శ్రీకృష్ణుడి యొక్క మహిమ ఏంటంటే సర్వగుణ సంపన్నుడు, షోడశ కళ సంపూర్ణుడు, మర్యాద పురుషోత్తముడు, సంపూర్ణ నిర్వికారి, అహింస పరమో ధర్మం అన్నమాట. ఇలాంటి మహిమ శ్రీకృష్ణుడిదే గాని ఇంకొకరిది కాదు. ఇంకా చాలా ద్వికిరీటధారి. ఒకటి రత్న జడిత కిరీటము, ఇంకొకటి పవిత్రతా కిరీటం. దేవతలకు వెనకిలా ఒక లైట్ చూపిస్తారు చూడండి. అదేంటంటే ఆరా అన్నమాట. ప్రతి మనిషికి ఆరా ఉంటుంది. కానీ నెగటివ్ ఆలోచించే వాళ్ళ ఆరా యాష్ కలర్ లో బ్లాక్ అలా ఉంటుంది అనమాట.
ఇట్ ఈస్ ఆల్సో లైట్, బట్ అదొక గ్రేగా ఉంటుంది అనమాట. కానీ శ్రీకృష్ణుడికి ఏంటంటే ఆ తేజోమయమైనటువంటి ప్రకాశము చాలా దివ్యమైన రూపం అనమాట. శ్రీకృష్ణుడు వెరీ అట్రాక్టివ్ అంటే మెస్మరైజింగ్ అనమాట చెప్పచ్చు. సో అలాంటి దివ్యమైనటువంటి స్వరూపం శ్రీకృష్ణుడిది. మరి ఆ శ్రీకృష్ణుడు ఇంకేం చెప్తారు? ఇంత మంచి కృష్ణుడు గురించి ఒకవైపు ఇంత మహిమ పాడతారు. మళ్ళీ ఇంకో వైపు చూసినట్టయితే ఇంకో 2 విషయాలు చెప్తారు. అట్లస్ పైన మీరు గ్లోబ్ పైన ఇంకే దేవతల్ని చూపించారు, గ్లోబ్ పైన శ్రీకృష్ణుడిని చూపిస్తారు. శ్రీకృష్ణుడు నోట్లో గ్లోబ్ ఉన్నట్టుగా చూపిస్తారు. ఇంకా చెప్పాలంటే మేము చిన్నప్పుడు అట్లస్ అది చూస్తాం కదా, దాంట్లో కూడా పైన శ్రీకృష్ణుడు బొమ్మే ఉండేది. సో శ్రీకృష్ణుడు ఎవరు అంటే ఒకప్పుడు విశ్వరాజ్య అధిపతి అన్నమాట. విశ్వరాజ్యం యొక్క రాజకుమారుడు, ఫస్ట్ రాజకుమారుడు. మరి అటువంటి గ్రేట్ పర్సనాలిటీ, డివైన్ పర్సనాలిటీ, ఆ ప్యూరిటీ, ఆ గ్లో, ఆ బ్యూటీ అంత డివైన్ అంటే అంత డివైన్ అన్నమాట. ఇంకొక రహస్యం మనం ఇక్కడ చూద్దాం ఏంటంటే, సత్యయుగంలో ఒక గూఢ రహస్యమే అని చెప్పొచ్చు ఈరోజు. సత్యయుగంలోని జన్మ అనేది ఎలా జరుగుతుంది అంటే, రిప్రొడక్షన్ ప్రాసెస్ ఇస్ నాట్ త్రూ లస్ట్ ఆర్ ఇంకేదో కాదు, కానీ అక్కడ యోగ బలంతోనే సంతానం కలుగుతారు. సో వాళ్ళ శరీరాలందరివి కూడా యోగ బలంతో వచ్చినటువంటి శరీరాలు కాబట్టి నిరోగి కంచన్ కాయ అంటారనమాట. ఆరోగ్యవంతమైన శరీరాలు యోగ బలంతో. ఆ కథల్లో మనం విన్నాం ఇలాగా సూర్యుడితో సంతానం కలిగారని. ఇట్లా ఇవన్నీ ఏంటంటే సంకల్పం అనమాట. జస్ట్ వాళ్ళకి సంకల్పం వస్తుంది, నౌ వి షుడ్ హ్యావ్ ద చైల్డ్, జస్ట్ దట్ థాట్ కోఇన్సిడెన్స్ ఇట్ సెల్ఫ్ అదే సరిపోతుంది అనమాట. ఎలా అంటే నెమలికి మీకు తెలుసో లేదో, నెమలి కూడా ఎంత ప్యూర్ బర్డ్, అందుకే మన నేషనల్ బర్డ్. నెమలి కన్నీళ్ళని ధారణ చేసి దానికి ఊమ్ వచ్చేస్తుంది అనమాట. అంటే చూడండి ఎంత ప్యూర్ బర్డ్ అది. సో నెమలి కన్నీటితోనే వచ్చేస్తే, మరి సత్యయుగంలోని దేవాత్మలు వారు జస్ట్ థాట్ తోనే అనమాట. సో అందుకని వారి శరీరాలు పూజనీయం అన్నమాట, పవిత్రమైన శరీరం. అందుకని దేవతలది మాత్రమే మూర్తి పూజ జరుగుతుంది. ఇంకే ధర్మాల్లో మూర్తి పూజ ఎందుకు జరగదంటే, మూర్తి పవిత్రమైన మూర్తి కాదు కదా. వికారీ జన్మల యొక్క పూజలు ఎందుకు జరుగుతాయి? అందుకే రోగాలు, జబ్బులు అన్ని. కానీ సత్యయుగంలో, సత్యత్రేతాయుగం, ఈ 2 ఏజెస్ లో ఓన్లీ యోగ బలం ద్వారానే సంతానం కలుగుతారు అన్నమాట. అందుకని చాలా చాలా ఎలివేటెడ్, డివైన్, ప్యూర్, రాయల్, పీస్ఫుల్ అన్నమాట. ఆ పవిత్రత అనేటువంటి శక్తి వారిలో ఉంది. అంత పవిత్రమైనటువంటి దేవతలు. శ్రీకృష్ణుడు యొక్క జన్మ కూడా అలాగే జరిగిందనమాట. అందుకనే అంత అట్రాక్షన్ అన్నమాట. మామూలు జన్మ అయితే ఎందుకు అంత అట్రాక్షన్ ఉంటుంది చెప్పండి. సో అటువంటి డివైన్ పర్సనాలిటీ అయినటువంటి శ్రీకృష్ణుడిని మరి అపనిందలేసేసారు. ఏం వేసేసారు అంటే, శ్రీకృష్ణుడి గురించి ఏం చెప్తారు? వెన్న దొంగలించారని, కన్యల చీరలు అపహరించారని, కన్యల్ని ఎత్తుకుపోయాడని. ఇప్పుడు ఒక్కొక్క విషయం మనం క్లియర్ చేసుకుందాం. అన్నిటికంటే ముందు కన్యల్ని ఎత్తుకుపోవడం, అసలు అలా దేవతా సృష్టిలో అలాంటి దృష్టి కాదు, అలాంటి ఆలోచనలు కూడా ఎవరికీ ఉండవు. ఎందుకంటే పవిత్రమైన జన్మలు ఉంటాయి అక్కడ కాబట్టి అసలు కామ వికారం అనేదే లేనటువంటి సృష్టి అన్నమాట. అంటే ఇంకా చూడండి, అవన్నీ అసలు ఉండవు అక్కడ. మరి వస్త్రాలు అసలు అలాంటివి ఏవీ జరగవండి. చాలా రాయల్ యాక్టివిటీస్ ఇవన్నీ ఇక్కడ కలియుగంలో. అంటే ఎవరైతే వారి గురించి రాశారో ఇలా జరగడానికి, ఒక్క విషయం మనం ఇక్కడ అనుకొని మళ్ళీ క్లియర్ చేసుకుందాం. ఎవరైతే వారి మహిమని రాశారో మైట్ బి వాళ్ళ లోపల అలాంటి ఆలోచనలు ఉండొచ్చు కాబట్టి వారు శ్రీకృష్ణుని గురించి కూడా అలాగే అనుకున్నారేమో. బికాజ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీ హ్యూమన్ బీయింగ్ టు రిమైన్ ఫ్రీ ఫ్రమ్ దీస్ వైసెస్ అని ఆయన రాసినతను ఉండొచ్చు. కానీ శ్రీకృష్ణుడు యొక్క పర్సనాలిటీ అంత దివ్యమైనటువంటి
స్వరూపం. అసలు ఇలాంటివి ఏమాత్రం అసలు అవిద్య. అవిద్య అంటే వాళ్ళకి వయసెస్ అంటే ఏంటో తెలియనే తెలీదు. గెలిచేశారు గదా! సంగమ యుగంలో అన్నీ గెలిచేస్తేనే సత్యయుగంలోని దేవాత్మలుగా వాళ్ళు జన్మ తీసుకుంటారు. సో, అలాంటి దేవాత్మల్లో గూడా మళ్ళీ ప్రిన్స్ అంటే ఇంకా ఎంత ప్యూరిటీ ఉండొచ్చు వారిలో. అలాంటి శ్రీకృష్ణుడు మళ్ళీ ఏం చెప్తారు? వెన్న దొంగలించారు. వాట్ ఈస్ దేర్ ఇన్ బట్టర్ అండి? వాట్ ఈస్ దేర్ ఇన్ బట్టర్? ఏం బావుంటుంది? ఎక్కువ తింటే ఎంత ఫ్యాట్ పెరిగిపోయి ఎన్ని జబ్బులు. రోజంతా అలా వెన్న ఎక్కడ దొరికితే అక్కడ, ఎక్కడ పడితే అక్కడ, ఎవ్వరింట్లో అంటే వాళ్ళ ఇంట్లో దూరిపోయి ఇదేమన్నా రాయల్‌గా ఉందా? వరల్డ్ ప్రిన్స్ ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజుల్లో ఒకవేళ రిజర్వేషన్స్‌లోనో ఏదో రకంగా కొంచెం మామూలుగా ఉన్న వాళ్ళు గూడా ఫ్యామిలీస్ నుంచి ఎవరైనా ఒక మినిస్టర్ అయిపోయారనుకోండి. 4 రోజుల్లో వాళ్ళ హావభావాలు, వాళ్ళ యొక్క అలవాట్లు అన్నీ మార్చేసుకుంటారు. వాళ్ళెంత రాయల్‌గా వ్యవహరించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అంటే టెంపరరీగా వచ్చినటువంటి ఈ పోస్ట్‌లో ఉన్న వాళ్ళే రాయల్టీ మెయింటైన్ చేస్తూ ఉంటే, బార్న్ ప్రిన్స్ ఇంకా. బార్న్ ప్రిన్స్ ఎంత డివైన్ క్వాలిటీస్ వారిలో ఉండొచ్చో చూడండి. మరి అలా వెన్న దొంగలించడం శ్రీకృష్ణుడి యొక్క ప్యాలెసే గోల్డెన్ ఏజ్‌లో. ఇదే భారతదేశం అడ్రెస్ కూడా తెలుసు మనకి. యమునా తీరంలోనే శ్రీకృష్ణుడు జన్మ తీసుకుంటాడు సత్యయుగంలో గూడా. కానీ ఆ సమయంలో కూడా ఆ యమునా తీరంలో ఉన్నటువంటి ఆ శ్రీకృష్ణుడు ఈ రకంగా ఏమంటే వెన్న దొంగలించడం అవన్నీ ఏ పనులు చెయ్యరండి. ఎందుకంటే అంత వరల్డ్ ప్రిన్స్‌కి వెన తక్కువైందా? వెన తక్కువైందా వారికి? కాదుగా. సో, పరమాత్మ ఏం చెప్తారంటే అది నిజంగా ఈ బట్టర్ కాదండి. ఇప్పుడు ఎలా అంటే మీరు చూస్తున్నట్టయితే బట్టర్ అంటే ఏంటి? చాలా చిలకగా, చిలకగా, చిలకగా వచ్చిందే ఔట్‌కమ్ ఏదైతే ఉందో దట్ ఈస్ బట్టర్ అన్నమాట. అంటే ఇప్పుడు విశ్వం పైన మీరు చూసినట్టయితే ఈరోజు ఎన్నో దేశాలు మీరు చూస్తే చాలా చాలా దేశాలు దే ఆర్ ట్రైయింగ్ టు లైక్ విశ్వం రాజ్యం ఆధిపత్యం పొందాలనేటువంటి ప్రయత్నంలో ఉన్నారు. ఎన్ని ఉన్నాయి చూడండి దేశాలు. అందుకే ఈ వైరస్‌లు ఎన్ని రకాల వరల్డ్ వార్‌లు ఇవన్నీ ఎందుకు అందరూ రెడీ చేసుకుంటున్నారంటే వన్ డే వి వాంట్ టు రూల్ ఓవర్ ద వరల్డ్ అని. సో, ఆ సావర్నిటీ కోసం అందరూ ట్రై చేస్తూ ఉన్నారు. కానీ ఈ బాహుబలం స్పిరిచువల్ రూల్ ఏంటంటే బుద్ధి బలం, బాహుబలం అంటారు. అంటే ఈ బాంబులు ఇవన్నీ కూడా బాహుబలమే కదా! సో, ఈ బాహుబలంతో ఎవరు కూడా విశ్వరాజ్యాధిపత్యాన్ని పొందలేరన్నమాట. విశ్వరాజ్యాధిపత్యం పొందాలి అంటే దానికి యోగ బలమే కావాలి. ఈ పవర్ బ్లాక్స్ అన్నీ ఏవైతే ఈరోజు ఉన్నాయో ఇట్ కుడ్ బి ఎనీ కంట్రీ, ఎనీ లైక్ కాంటినెంటే ఉండొచ్చు. సో వీళ్ళు ఏం చేస్తారంటే అన్ని పవర్ఫుల్ బాంబ్స్ పెట్టుకొని ఒకరికొకరు వేసేసుకొని వీళ్ళు పోతారు, వీళ్ళు పోతారు. సో ఆ తర్వాత అంటే ఇంకా థర్డ్ వరల్డ్ వార్ తర్వాత ఇంకా వార్స్ ఉండవండి. ఆ తర్వాత వీళ్ళందరూ చిలకగా అందరూ పోయి ఆ విశ్వ రాజ్యం అనేటువంటి నూతన సృష్టి యొక్క రాజ్యము దేవతల చేతుల్లోకి అయిపోతుంది. అందులో కూడా శ్రీకృష్ణుడు ప్రిన్స్ కాబట్టి శ్రీకృష్ణుడి చేతిలో ఆ డినాస్టీ శ్రీకృష్ణుడి చేతిలోకి ఆ విశ్వ రాజ్యం అనేటువంటి వెన్న చేరుతుందన్నమాట. సో ఇట్ ఈస్ ఏంటి అంటే విశ్వ రాజ్యం అనే వెన్ననే కానీ ఇంకో బట్టర్ కాదండి. ఈ బట్టర్ తింటే ఇండైజెషన్ అయిపోయి అంతా ఎంత ఇబ్బంది అండి. సో ఈ బట్టర్ లో ఏముందని దాని వెనక పాకులాడడానికి లేదు. ఇదేంటంటే శ్రీకృష్ణుడు మీరే ఒకసారి ఆలోచించండి. మీ ఇంట్లో ఎవరైనా ఈ రకంగా మిమ్మల్ని అడగకుండా వచ్చేసి ఫ్రిడ్జ్ తీసి మీ ఇంట్లో పక్కింటి పిల్లలే అనుకోండి, ఫ్రిడ్జ్ తీసి వెన్న తీసి తిన్నారనుకోండి, ఏమంటారు? అబ్బా ఎంత బాగా కృష్ణుడు లాంటి పని చేసావు నాన్న అని పెట్టి పూజ చేస్తారా? లేకపోతే డోంట్ యూ హ్యావ్ ఎనీ మేనర్స్, వాట్ యువర్ మమా టాట్ యూ అని ఆ అబ్బాయిని కూర్చోబెట్టి అసలు ఇదేమైనా పద్ధతి, అడిగితే ఇస్తాం కదా అలా డైరెక్ట్ గా తీసుకోవడం ఏంటి అని ఎంత నేర్పిస్తారు. మరి ఈ పిల్లలకి కలియుగంలో ఉన్నటువంటి పిల్లలకి ఇన్ని మేనర్స్ నేర్పిస్తే
సత్యయుగంలోని బార్న్ ప్రిన్స్ ఎంత డివైన్ పర్సనాలిటీతో ఉంటారు. అసలు వారు అలా చిందరవందరంగా తిరుగుతారా? ఎంతమంది దాసీలు ఉండొచ్చు. ఆహా! ఒకసారి ఒక ఐ జస్ట్ హర్డ్ అబౌట్ వన్ ప్రిన్స్ అన్నమాట. ఫాదర్ పోతే చిన్న బేబీనే ప్రిన్స్ చేసేస్తారు. ఒక చైనీస్ సామ్రాట్ ఐ థింక్. సో, ఆ చిన్న బేబీని ఆ రకంగా చేసేస్తే, ఆ చిన్న బేబీని ఎంత కేర్, బికాజ్ హీస్ ఆర్ కింగ్. కాబట్టి క్రౌన్ ప్రిన్స్ అని ఎంత ఆ బేబీని అస్సలు ఎంత జాగ్రత్తగా ఎప్పుడు 10, 20 మంది అలా రెడీగా ఉండేవారు. ఆ అబ్బాయి ఆడుకోవడానికి వెళ్ళాలన్నా ఎంతమంది, ఎక్కడికి వెళ్ళాలన్నా ఎంతమంది. అండ్ మర్యాద పురుషోత్తముడు కాబట్టి ఎక్కడికి వెళ్ళను కూడా వెళ్ళడు అలా. ఎక్కడికి వెళ్ళాలో పద్ధతిగానే వెళ్తారు. సో అలా సత్యుగంలో పిల్లలు కూడా చంచలత్వం చెయ్యరండి. ఎవరైనా పిల్లలే అలా శాంతంగా ఉంటేమంటే, అబ్బా దేవతలా కూర్చున్నావు బాబు అంటారు. అంటే సో దేవతా పిల్లలు ఇంకెంత బాగుండొచ్చు మరి. అలా చంచలత్వం చిన్న పిల్లలు కూడా అక్కడ చెయ్యరు. ఆ చాలా నీట్ గా ఉంటారు, డివైన్ గా ఉంటారు, గాని ఇబ్బంది పెట్టేటువంటి పనులేవి చెయ్యరన్నమాట. అలాంటి శ్రీకృష్ణుడిని, చాలా డివైన్ పర్సనాలిటీ అయిన శ్రీకృష్ణుడు ఇప్పుడు మనం వద్దాం. మరి శ్రీకృష్ణుడు భగవంతుడా అనే విషయానికి వస్తే, శ్రీకృష్ణుడు చూడండి, భగవంతుడి విషయాల్లో మనం 5 విషయాలు విన్నాం. గాడ్ మీన్స్ ద వన్ హూ నెవర్ కమ్స్ ఇన్ ద డ్యువాలిజమ్స్ ఆఫ్ లైఫ్. గాడ్ మీన్స్ ద వన్ హూ ఇస్ అబవ్ ఆల్, the one who is father of all the religions, the one who is the knower of 3 aspects of time, the one who is supreme and who is ocean in his attributes అన్నమాట. సో సర్వగుణ సాగరుడు, సర్వాత్మలకి తండ్రి, అలాంటివన్నీ జనన మరణ రహితుడు. మరి అలాంటివి చూస్తే శ్రీకృష్ణుడు మనందరికీ తెలుసు జన్మ తీసుకున్నాడు, అందుకే శరీరం ఉంది కదా. సో శ్రీకృష్ణుడికి శరీరం ఉంది. మరి అలాంటప్పుడు చూడండి, విశ్వరాజ్యం అనే వెన్న దొరికింది ఆయనకి. అంటే ఈ వరల్డ్ అన్ని కంట్రీస్ ఇప్పుడు వినాశనం అయిపోతే శ్రీకృష్ణ చేతిలో ఈ రాజ్యం అనేటువంటి సావర్నిటీ అనేటువంటి బట్టర్ ఆయన చేతిలోకి వచ్చేసింది. మరి అటువంటి బట్టర్ పెట్టుకున్నటువంటి శ్రీకృష్ణుడు జన్మ తీసుకున్నాడు కదా, రాజ్య పరిపాలన చేశాడు. కాబట్టి శ్రీకృష్ణుని భగవంతుడు, భగవంతుడు అంటే జనన మరణ రహితుడు. మరి శ్రీకృష్ణుడు అయితే జన్మ తీసుకున్నారు కదండి. మరి జన్మ తీసుకున్నటువంటి వారు, మరి శ్రీకృష్ణుడు శరీరం వదిలిన సంగతి కూడా మనందరం విన్నాం. అసలు భగవంతుడు చనిపోవడం అనేది ఎక్కడ ఉండదుగా. చనిపోవడం, శరీరాన్ని వదలడం, పోవడం, అసలు వారికి అలాంటివి ఏవి లిమిటేషన్స్ ఉండవు అన్నమాట. పుట్టుక, జన్మ, దుఃఖము, సుఖము, ఈ డువాలిజమ్స్ ఏవి ఉండవు భగవంతుడికి. అందుకే వారు సర్వోపరి అన్నారు, అన్నిటికీ అతీతమైన వారు పరమాత్ముడు. కానీ శ్రీకృష్ణుడు ఏం జరిగింది అంటే, ఇక్కడ మనం తల్లిదండ్రుల ద్వారా జన్మ తీసుకున్న సంగతి తెలుసు. అంటే చిన్న పిల్లవాడిగా ఉండి శ్రీకృష్ణుడు తల్లి ద్వారా ఏదైతే జన్మ పొందాడో, అంటే దాని అర్థం ఏంటి? శ్రీకృష్ణుడికి తల్లిదండ్రి ఉన్నారు, భగవంతుడికి తల్లిదండ్రి ఉండరండి. పరమాత్ముడే ఆ జ్యోతి స్వరూపుడు, పరంపిత పరమాత్మనే మొత్తం అందరికీ తండ్రి, కానీ వారికి పైన తండ్రి ఇంకొకరు ఉండరన్నమాట. అలాంటి కృష్ణ ఖచ్చితంగా. సో అలాంటి మీరు చూసినట్టయితే శ్రీకృష్ణుడికి తల్లిదండ్రి ఉన్నారు. మళ్ళీ శ్రీకృష్ణుడు విద్య నేర్చుకున్నాడు, రాజ్య విద్య నేర్చుకున్నాడు, అంటే గురువులు కూడా ఉన్నారు. కానీ పరమాత్మ ఎవరు? ఆయనే మొత్తం సృష్టికి సద్గురువు పరమాత్మ, అందరికి సద్గతినిచ్చేటువంటి వారు. భగవంతుడు ఇలాగా చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఏంటంటే, ఇప్పుడు భగవంతుడు ఈ సృష్టిలో వచ్చి, ఇప్పుడు ఎలా అంటే మీకే ఫారెన్ లో పని ఉంది మొన్న అనుకున్నట్టుగా, ఫారెన్ లో 4 రోజులు పని అండి, వెళ్ళిపోయి మీరు అక్కడికి వెళ్ళిపోయి మీకు బాగా తిరగాల్సిన అవసరం ఉంది. అలాంటప్పుడు మీరు కారు కొనుక్కుంటారా లేక కారు హైర్ చేస్తారా? వాట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్? ఎందుకంటే ఎక్కువ టైం ఉండేది లేదు, జస్ట్ వెళ్ళిపోవాలి, వారమో నెల రోజుల్లో పని చూసుకోవాలి, వచ్చేయాలి. మరి అలాంటప్పుడు మీరు కారు హైర్ చేస్తారా, కొంటారా? డెఫినెట్ గా వి హైర్ ఇట్. అంతేగాని మన సొంతంగా కారు కొనుక్కొని మెయింటైన్ చేయాలిగా, ఎంత నొప్పి మనకి. చూడండి, కార్ అంటే ఇక్కడ ఏంటి? శరీరము. ఇప్పుడు మన సంగతే చూద్దాం, ఎంత మెయింటెనెన్స్ ఈ కార్ది. శరీరం అనేది కార్ అనుకుంటే
పొద్దున్న లేవాలి, దీన్ని లేపాలా, మళ్ళీ వాష్ చేయాలా, దీనికి పెట్టాలా, పెట్టడం కొరకు మళ్ళీ సంపాదించాలా, మళ్ళీ సంపాదించి మళ్ళీ సరుకులు తెచ్చుకొని మళ్ళీ వండుకోవాలి, మళ్ళీ తినాలి, మళ్ళీ దీన్ని పడుకోబెట్టాలి. దీన్ని పడుకోబెట్టడానికి కావాల్సిన ఫర్నిచరు, ఇల్లు, రూము అసలు మొత్తం చూస్తే దీని వెనకే సరిపోయింది. ఈ కారు వెనకే. ఆత్మ వచ్చి కార్ మెయింటెనెన్స్ కోసమే వచ్చినట్టుగా ఉంది. కార్ తీసుకున్నది ఎందుకంటే కార్ మెయింటెనెన్స్‌కే. కారు కొన్నది మన పనులు చేసుకోవడానికి. కానీ ఇక్కడ ఏమైపోయింది, కార్ వచ్చింది కార్ మెయింటెనెన్స్‌కి అన్నమాట. మరి ఇలా భగవంతుడు కూడా ఒకవేళ పుడితే పొద్దస్తమానం ఇవే పనులు చేసుకుంటూ తినడం, పడుకోవడం, లేవడం, మళ్ళీ దీన్ని కడగడం, అసలు ఇవే పనులలో ఆయన బిజీ అయితే ఆయన వచ్చిన పనేంటి మరి? సో అందుకని పరమాత్మ జన్మ తీసుకుంటే ఎంత టైం వేస్ట్. అందుకే హీ హైయర్ ఇట్. అందుకే వృద్ధ మానవ తనువులో ప్రవేశించి పరకాయ ప్రవేశం చేసి, అండ్ హీ నోస్ ద బెస్ట్. ఎవరి బాడీలో వస్తే నా పని అవుతుందో ఆయనకి తెలుసు. ఎందుకంటే ప్రజాపిత బ్రహ్మ వారి పనులన్నీ ఇంక అసలు మొత్తం ఆయన స్థిర చరాస్తి అంతా కూడా ఈ మహాయజ్ఞంలో పెట్టేసి ఒక్క రూపాయి కానీ ఒక్క అణా కూడా ఎవరి పిల్లలకు కూడా ఇవ్వలేదండి. మొత్తం ఈ యజ్ఞంలో స్వాహా చేసేసుకుని పరమాత్మ కార్యంలో తన శరీరాన్ని అర్పించేశాడు. సో భగవంతుడే ఇంకా వాడుకున్నారు ఆ శరీరాన్ని అన్నమాట. అంత సరెండర్. సో తనువుని పెట్టేశారు, మనస్సుని పెట్టేశారు, ధనము పెట్టేశారు. అందుకని పరమాత్ముడు జన్మ తీసుకోరు, పరకాయ ప్రవేశం చేసి వారి ద్వారా తన కార్యాన్ని చేసుకుని అలా వస్తారు, చేసుకుని వెళ్ళిపోతారు, మళ్ళీ అలా వస్తారు వెళ్ళిపోతారు, అలా వస్తారు మహావాక్యాలు చెప్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు. ఇలాంటి కార్యం చేస్తారు సృష్టి పరివర్తనకు. కొని మరి తనే సొంత బాడీ పెట్టుకున్నాడు అనుకోండి, దానికి ఎంత మెయింటెనెన్స్ అండి. అందుకని పరమాత్ముడికి సొంత శరీరం ఉండదు. కానీ శ్రీకృష్ణుడి యొక్క శరీరం మీరు చూసినట్టయితే మనకి తెలుసు, శ్రీకృష్ణుడి యొక్క దివ్యమైనటువంటి ఆ స్వరూపం. మళ్ళీ శ్రీకృష్ణుడు గురువు దగ్గరికి వెళ్ళి విద్య నేర్చుకున్నాడు, తల్లిదండ్రులు పెంచి పెద్ద చేశారు. పరమాత్ముడు భగవంతుడు అంటే పాలనహార్ అన్నమాట, సృష్టికి పాలించేవాడు. ఆయన ఎవరి నుంచి పాలన తీసుకోవడం అనేది ఉండదు. ఎందుకంటే తీసుకోవడం అనేది ఉందనుకోండి కర్మల్లోకి వచ్చేస్తారు. కర్మల్లోకి వచ్చేస్తే మళ్ళీ ఇంకోసారి ఇవ్వాలి వాళ్ళకి. ఇప్పుడు తీసుకున్నామంటే ఇంకోసారి, ఇప్పుడు చేయించుకున్నామంటే ఇంకో జన్మలో వాళ్ళకి చెయ్యాలి మనం. అందుకని భగవంతుడు చేయించుకోడు, చెయ్యడు, ఓన్లీ మనకి గైడ్ చేస్తారనమాట పరమాత్మ. అందుకని ఈ కర్మల యొక్క ఈ చక్రంలోకి పరమాత్ముడు రానే రారు. అందుకే కర్మలకి అతీతమైన వారు, కర్మల గుహ్య గతి చెప్పి మనల్ని కూడా ఈ కర్మ బంధనాల నుంచి ముక్తి చేసేవారు. బికాస్ హీఈస్ బియాండ్. ఆయనే ఈ కర్మల చక్రంలోకి వచ్చేసారనుకోండి, ఇంకా మనల్ని ఎవరు ముక్తి చేస్తారు? అందుకని శ్రీకృష్ణుడు అయితే తల్లిదండ్రులు ఉన్నారు, పెంచి పెద్ద చేశారు, విద్య నేర్చుకున్నాడు. అందుకని శ్రీకృష్ణుడి భగవంతుడు అనడానికి లేదు. మరి ఎందుకు ఈ కన్ఫ్యూజన్ వచ్చింది అనే విషయానికి ఇప్పుడు వద్దాం. చూడండి, పరమపిత పరమాత్మ సంగమ యుగం యొక్క సమయంలో ఈ భూమిపైకి అవతరించి ప్రజాపిత బ్రహ్మ తనువులో ప్రవేశించి ఏవైతే ఈశ్వరీయ మహావాక్యాలు వినిపించారో, జ్ఞాన యోగం ఏదైతే నేర్పించారో, ఆ మహావాక్యాలే శ్రీమద్ భగవద్గీత. గీతా మాత అంటారు. భగవంతుడు చెప్పిన మహావాక్యాలే మాత అయితే పితా పరమాత్మ. పితా పరమాత్మ మరియు మాత గీత ద్వారా తయారయ్యింది శ్రీకృష్ణుడు. ఎంతో మందికి భగవంతుడు చెప్పారు. కానీ అందరిలో అంటే భగవంతుడు ఎప్పుడైతే స్కూల్ తెరిచి ఈరోజు చెప్పారు కదా చదువు చదివిస్తారని, ఆ చదువు చదివించేటప్పుడు ఎంతో మందికి చదివిస్తారు. కానీ దాంట్లో కూడా శ్రీకృష్ణుడి ఆత్మ మాత్రం భగవంతుడు చెప్పినటువంటి మహావాక్యాల్ని పొల్లుపోకుండా వినడంతో పాటు ఆచరించడం, ఒక్క మాట కూడా మిస్ చేయలేదు వారు. అదే వారి యొక్క పవర్ అన్నమాట. సో శ్రీకృష్ణుడి ఆత్మ ముందు జన్మలో సాధారణమే ఉండే, సాధారణంగా ఉన్నటువంటి ఆత్మ భగవంతుడు, ఎందుకంటే అందరూ సాధారణమైన అయిపోయారు కలియుగాంతంలో. భగవంతుడు వచ్చేప్పుడైతే ఇలా బ్రహ్మ ద్వారా జ్ఞానం చెప్తూ ఆ జ్ఞానాన్ని మొత్తం విని ఆచరించి భగవంతుడి క్వాలిటీస్ మొత్తం ఇంబైబ్ చేసుకున్నారు ఆయన పర్సనాలిటీలో. భగవంతుడి జ్ఞానాన్ని చూడాలి అంటే శ్రీకృష్ణుడి పర్సనాలిటీలో మీకు కనిపిస్తుంది.
ఆయనైతే నిరాకారుడు, కనిపించడు, కానీ జ్ఞాన సాగరుడు. మరి ఆ జ్ఞానాన్ని విజువల్ గా చూడాలంటే శ్రీకృష్ణుడు అంటే కంప్లీట్ పర్సనాలిటీ. అందుకే చూడండి ఎంత హాయిగా ఉంటాడు అసలు ఎప్పుడు కూడా. సో అలాంటి డివైన్ పర్సనాలిటీ పరమాత్మ తయారు చేస్తారు. సో నంబర్ 1 స్టూడెంట్ ఆఫ్ గాడ్. ఇప్పుడు ఒక్కోసారి టీచర్ ఎక్కడికన్నా వెళ్ళిపోతే మానిటర్ క్లాస్ ని మేనేజ్ చేసేస్తారు చూడండి. కానీ అంత మాత్రాన మానిటర్ టీచర్ అయిపోరుగా. సో శ్రీకృష్ణ వాజ్ లైక్ మానిటర్ అన్నమాట, క్లాస్ మానిటర్ లాగా, నంబర్ 1 స్టూడెంట్. సో అందుకని భగవంతుడి యొక్క మొత్తం క్వాలిటీస్ ఆయన లోపల తెచ్చేసుకున్నారు కాబట్టి అందరు అనుకుంటున్నారు వారే భగవంతుడు అని కన్ఫ్యూజ్ అయిపోయారు. ఎందుకంటే భగవద్గీత యొక్క స్వరూపం చూడాలి అంటే శ్రీకృష్ణ. ఇంకొకటి ఏంటంటే భగవద్గీత చదువుకుని ఇంకా అందరూ లాస్ట్ కి ఇవన్నీ క్వాలిటీస్ ఎవరిలో ఉన్నాయి, సో ఈయనలో ఉన్నాయి, ఈయనే చెప్పుంటాడేమో అనేటువంటి కన్ఫ్యూజన్ లోకి వచ్చేసారు. సో ఇప్పుడు మనం ఇంకొంచెం డీటెయిల్ గా చెప్పుకుందాం. ఓకే, సో పరమాత్మ తండ్రి అయితే ఆయనే టీచర్ అయి ఏదైతే మహావాక్యాలు వినిపించారో ఆ మహావాక్యాలే భగవద్గీత అయితే, భగవద్గీత, గీత అంటే వాచ, శ్రీమత్ అంటే శ్రేష్టమైన, మత్ అంటే డైరెక్షన్. పరమాత్ముడే ఆ శ్రీమతాన్ని ఇచ్చి శ్రీకృష్ణ, శ్రీ అనే టైటిల్ చాలా గొప్పది అసలు, ఆ ఊరికే వాడేస్తారు అందరికి. ఏ ఇన్విటేషన్ కార్డ్ అయినా శ్రీ ఫలానా అని రాస్తారు, అసలు అందరికి ఆ శ్రీ అనేది ఎవరికి ఉపయోగించడానికే లేదు. శ్రీ అనేది శ్రీకృష్ణ అంతటి వారికే ఉపయోగిస్తారు. అలాంటి శ్రీకృష్ణ, ఊరికే కృష్ణ అని ఎప్పుడు శ్రీకృష్ణ. సో అంత శ్రేష్టమైనటువంటి శ్రీమత్, శ్రీమత్ ద్వారానే శ్రీకృష్ణ తయారయ్యారు. సో భగవంతుడు ఇచ్చినటువంటి శ్రీమత్, మత్ అంటే డైరెక్షన్ ద్వారా, ఆ జ్ఞానం ద్వారా శ్రీకృష్ణుడు తయారయ్యాడే కానీ శ్రీకృష్ణుడు ఆ జ్ఞానం చెప్పలేదు. ఇప్పుడు ఇంకొంచెం మన మహాభారత యుద్ధం చూద్దాం. ఇప్పుడు ఒక్కసారి కొంచెంసేపు అనుకుందాం, సరే ఇలాగే జరిగి ఉంటుందేమో అని అనుకుని మనం ఒక్కసారి కొంచెం ఆలోచిద్దాం. సత్యాన్ని గ్రహించడానికి కొంచెం మన మైండ్స్ ని ఓపెన్ గా, బ్రాడ్ మైండెడ్ గా, ఓపెన్ మైండెడ్ గా మనం కొంచెం, ఎందుకంటే లేదు 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 అంటే సత్యానికి మనం వంచితలైపోతున్నాము, అసలు సత్యం తెలియదేమో. చూడండి, ఒకరిని బ్లైండ్ గా రెస్పెక్ట్ చేయడం వేరు, కరెక్ట్ గా రెస్పెక్ట్ చేయడం వేరు. బ్లైండ్ రెస్పెక్ట్ ఈస్ నాట్ రియల్ రెస్పెక్ట్, పర్ఫెక్ట్ రెస్పెక్ట్ కాదు అది. రియల్ గా తెలుసుకొని రెస్పెక్ట్ చేయడమే కరెక్ట్ రెస్పెక్ట్ అన్నమాట. అందుకని సత్యాన్ని మనం గ్రహించడానికి కొన్ని విషయాల్ని మనం కొంచెం పొరలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ జరిపి ఆ ట్రూత్ ని మనం చూడడానికి ఇప్పుడు ప్రయత్నిద్దాం. సో మహాభారత యుద్ధం గురించి ఏం చెప్తారంటే, కురుక్షేత్రం అనేటువంటి స్థానంలో మహాభారత యుద్ధం జరిగిందంటారు. మరి అలాంటి మహాభారత యుద్ధంని ఒక్కసారి ఆలోచించండి. మీరు ఎవరైనా వెళ్ళి ఉంటే తెలీదు, కురుక్షేత్రానికి మేము వెళ్ళామన్నమాట ఒకసారి, మన సెంటర్స్ ఉన్నాయి అక్కడ కూడా. సో కురుక్షేత్రం అనేటువంటి ప్లేస్ ఏంటంటే ఇట్స్ అ టౌన్, యాక్చువల్లీ పెద్ద సిటీ కూడా కాదు, ఇట్స్ ఓన్లీ అ స్మాల్ టౌన్ ప్రెసెంట్లీ. మరి ఆ టౌన్ లో అవన్నీ అలా పెట్టి ఉన్నాయన్నమాట, పొలం లాగా రెండు నీళ్ళవి. ఇక్కడ పాండవులు స్నానం చేసేవాళ్ళు పక్కపక్కనే, ఊరికే చిన్న కొలన్లు అంతే. అందులో పాండవులు, ఇందులో కౌరవులు స్నానం చేసేవాళ్ళు అని ఒక చిన్న మ్యూజియం ఉంది అంతే, చిన్న మ్యూజియం, వెరీ స్మాల్ మ్యూజియం. అందులో అన్ని ఆ మహాభారతం ఇలా జరిగిందని చిత్రాలు కొద్ది ఈ మధ్య కట్టి ఉంటారు, అదేం పెద్ద పాతది కూడా కాదు. అయితే కురుక్షేత్రం అనేటువంటి ప్లేస్ ని ఏమంటారంటే అక్కడ మహాభారత యుద్ధం జరిగిందని. సరే ఒక నిమిషం మనం అనుకుందాం, అయ్యిందని అనుకుందాం. సో ఒక్కసారి వెళ్దాం, యుద్ధ మైదానంలోకి వెళ్ళిపోదాం. మనం ఇప్పుడు విజువలైజ్ చేయండి, యు ఆర్ ఇన్ ద వార్ ఫీల్డ్. కెన్ యు ఇమాజిన్ వార్ ఫీల్డ్ అంటే ఎట్లుంటుంది, హౌ మచ్ ద స్ట్రెస్ లెవెల్స్ ఆర్. యుద్ధం అనగానే ఇప్పుడు చూడండి, మనం అనుకుంటున్నాం చైనా ఇండియా అని, బట్ ఆ వార్ ఫీల్డ్ లో ఎంత స్ట్రెస్ ఉంటుందో సైకలాజిస్ట్ ఏం చెప్తారంటే హై లెవెల్ ఆఫ్ స్ట్రెస్ అనేది. ఎందుకంటే ముందర శత్రువు, ఒకటి శత్రువు చూస్తేనే స్ట్రెస్ పెరిగిపోవడం, ఇంకొకటి చనిపోతామా ఉంటామో తెలియదు. హై లెవెల్ ఆఫ్ స్ట్రెస్ ఈజ్ అట్ ద వార్ ఫీల్డ్ అనమాట. ఆ ఫ్రంట్ లైన్ లో అక్కడ ఉన్నప్పుడు ఆ యుద్ధం అంటే ఆ మైండ్ సెట్ లో ఉన్నారనమాట. అందరూ కూడా హై లెవెల్ ఆఫ్ స్ట్రెస్ లో ఉన్నారు మహాభారత యుద్ధంలో. అక్షోణి సైన్యం, పాండవులు, ఇటు కౌరవులు అందరూ ఆ యుద్ధ మైదానం అంటే ఇంకేముంటాయి,
ఏనుగులు, గుర్రాలు, రథాలు, ఎంతమంది సైనికులు, వాళ్ళ అస్త్ర శస్త్రాలు, వీటన్నింటి మధ్య యుద్ధ మైదానంని మీరు విజువలైజ్ చేయండి. ఇలాంటి యుద్ధ మైదానంలో ఏం జరిగిద్దంటారంటే, అప్పుడు శ్రీకృష్ణుడు ఎటువైపు ఉన్నాడు మనకు తెలుసు, పాండవుల వైపు ఉన్నాడు. సో పాండవుల వైపు ఉన్నటువంటి శ్రీకృష్ణుడు అర్జునుడికి రథసారథి. ఇక్కడ మన విషయంగా కెన్ ఐ కంటిన్యూ టుడే ఇఫ్ యూ డోంట్ మైండ్, ఒక అనదర్ 20 minutes షల్ ఐ టేక్ అండి, బికాస్ మనం వీఆర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ దిస్ కాబట్టి వి కాంట్ జస్ట్ స్టాప్ దిస్. మళ్ళీ ఇట్ క్రియేట్స్ లాట్ మెనీ క్వశ్చన్స్, అందుకని కెన్ ఎనీబడి పుట్ మెసేజ్? ఓకే, ఎస్, అనదర్ 15-20 minutes. సో యుద్ధ మైదానంలో ఎప్పుడైతే ఇట్లాంటి మైండ్ సెట్స్ లో అందరూ ఉన్నారో, అటువంటి టైంలో ఈ శ్రీకృష్ణుడు అర్జునుడికి రథసారథి అండి. అర్జునుడికి రథసారథి అంటే శ్రీకృష్ణుడికి హీ డజంట్ హ్యావ్ హిజ్ ఓన్ చారియట్ ఓవర్ దేర్. అక్కడ ఆయనకి రథం లేదు. అంటే శ్రీకృష్ణుడు అర్జునుడు రథంలో కూర్చుని అర్జునుడికి గైడ్ చేస్తూ ఉన్నాడు అనమాట. అంతే పని ఆయన చేస్తున్నాడు. అలాంటి టైంలో ఎప్పుడైతే అర్జునుడు ఏమన్నాడంటే, ఇంకా నేను యుద్ధం చెయ్యలేను అనే విషయం చెప్పారు. యుద్ధం చేయలేను అనేటువంటి ఎప్పుడైతే హీ గేవ్ అప్, అసలు ఇంకా నేను చెయ్యను, ఇంకా ఐ డోంట్ వాంట్ దిస్, ఐ కాంట్ సీ మై రిలేటివ్స్ ఆర్ మై ఫాదర్, గురువులు అందరూ ఉన్నారు, వాళ్ళందరినీ నేను చంపి ఏం సాధిస్తానని అలా ఆయన ఎప్పుడైతే హోప్లెస్ అయిపోతారు, అప్పుడు శ్రీకృష్ణుడు ఏం చేస్తారని ఒకసారి అందరినీ చూస్తానంటే తీసుకెళ్ళాడు. అందరి దగ్గరికి తీసుకెళ్ళి అందరినీ చూపించారు. అందరినీ చూపించగానే ఈయనకు ఒక్కసారి మోహం వచ్చేసి ఏమన్నారు, నేను వీళ్ళని ఇంకా చంపను, నేను యుద్ధం చెయ్యను అని చెప్పేసి కూర్చుంటే, ఆ యుద్ధ మైదానంలో మధ్యలో ఒకసారి ఇమాజిన్ చేయండి, యుద్ధ మైదానంలో మధ్యలో అర్జునుడు నేను యుద్ధం చేయను అని చెబితే, అప్పుడు ఇంకా శ్రీకృష్ణుడు ఏం చేస్తారంటే, ఇంకా అప్పుడు లేచి అప్పుడు భగవద్గీత చెప్పడం మొదలు పెడతారు. సో మనం కొంచెం క్వశ్చన్ ఆన్సర్స్ చేసుకుంటాం, బికాస్ యూఆర్ నాట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ కాబట్టి నేనే క్వశ్చన్ చేస్తాను. సో ఒక్కసారి ఆలోచించాల్సిన విషయము, ఒక్కవేళ అర్జునుడు నేను యుద్ధం చేస్తాను అని అంటే, ఈరోజు మనకు భగవద్గీత ఉండేది కాదా మరి? అంటే సచ్ స్మాల్ రీజన్ ఎందుకంటే అంటే ఇట్ ఈస్ అన్ ఇండివిజువల్ రీజన్, అందరి రీజన్ కాదు, సమాజం రీజన్ కాదు, ఒక వ్యక్తి. మరి ఆయన ఒక్కరే నేను యుద్ధం చెయ్యను అని చెబితే భగవద్గీత చెప్పడం మొదలు పెట్టినప్పుడు, అంటే అసలు వారు ఒకవేళ యుద్ధం చేస్తుంటే ఈరోజు మనకు భగవద్గీతనే ఉండదు, ధర్మశాస్త్రమే ఉండేది కాదా మనకి? ఆ తర్వాత ఈ క్వశ్చన్స్ వేసుకుంటూ వెళ్తాం. ఇంకొకటి, మరి ఆ భగవద్గీత చెప్పడం అనేది మొదలు పెట్టారు. ఎన్ని చాప్టర్స్ అండి? 18 చాప్టర్స్, 18 అధ్యాయాలు. మరి అలా శ్రీకృష్ణుడు చెబుతూనే ఉన్నాడు, ఈయన వింటూనే ఉన్నాడా? మనం 7 రోజుల కోర్స్ ని చూడండి, ఎన్ని సెషన్స్ గా పెట్టుకుంటున్నాం. ఐ రియల్లీ ఎక్స్టెండెడ్, ఐఎమ్ సారీ ఫర్ దట్, బట్ ఈ కోర్సులో బికాస్ ఇట్స్ అ ప్రాసెస్, ఐ నెవర్ ఫీల్ ఇట్స్ అ 7 days, బట్ ఇట్స్ అ ట్రూ నాలెడ్జ్. ఈ సత్యాన్ని తెలుసుకోవడానికి టైం ఏంటండి? కానీ అక్కడ 18 చాప్టర్స్ ఆయన చెబుతూనే ఉన్నారు, అట్ ఎ స్ట్రెచ్ చెప్పాడు. మరి ఆయన అది వినడము, అర్థం చేసుకోవడము, ప్రాక్టీస్ చేయడము, ఇంప్లిమెంటేషన్, ఇవన్నీ స్టెప్స్ అయిపోయాయి ఒకేసారిగా. ఈజ్ ఇట్ దాట్ ఈజీ? అంత ఈజీనా చేయడము? మరి వారు అలా చెబుతూనే ఉన్నారు. అంటే ఎంత సమయం ఆయన చెప్తూ ఉంటే, క్వశ్చన్ చిన్నది ఏంటంటే, ఇంత మిగతా అందరు ఏం చేస్తున్నట్టు వాళ్ళు అలా చూస్తూ ఉన్నారా? సరే పాండవులు అంటే చూస్తారండి, మన వాళ్లే కదా, వీళ్ళు ఏదో ప్లాన్ వేస్తున్నారా అని అనుకుంటారు. కానీ కెన్ యూ ఇమాజిన్ దిస్ దుర్యోధన, దుశ్శాసన, వీళ్ళందరూ ఇదేంటి, వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద వార్ ఫీల్డ్, జస్ట్ గో అవే అండ్ స్టార్ట్ ద వార్ అని కట్టి చెప్పరా? ఎంతసేపు మేము ఇలా వెయిట్ చేయాలి? ఈ రోజంతా మేము ఎంత రెడీ అయ్యి వచ్చాము వార్ కోసం అని, మరి ఇదేంటి మీరు టైం వేస్ట్ చేస్తున్నారు, పక్కకెళ్ళి మాట్లాడుకోండి అని అలా చెప్పరా? మధ్యలోనా? ఆ పక్కన వెళ్ళి చెప్పుకోవచ్చుగా, పక్కన కూడా కాదు, మళ్ళీ సెంటర్ లోనేనండి. మళ్ళీ ఇంకా విషయం చూసినట్టయితే అక్కడ చెబుతూ ఉంటే ఇంకో విషయం అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు
ఇలా మీకు ఆన్‌లైన్‌లో చెప్పడానికి మేము రూమ్ డోర్స్ అన్నీ షట్ చేసుకొని, మిగతా సిస్టర్స్ అందరిని అసలు శబ్దాలు చేయొద్దని, వాళ్ళందరిని కామ్‌గా కూర్చోబెట్టి, మీకు మేము ఎంత సైలెంట్‌గా వి ఆర్ ట్రైయింగ్ టు గివ్ ద మెసేజ్ అనమాట. ఇంత సైలెన్స్‌లో చెప్పుకోవాల్సినటువంటిది ఆధ్యాత్మికమైన విషయాలు. స్పిరిచ్యువల్ నాలెడ్జ్ ఆల్వేస్ ఇన్ సైలెన్స్. ఏ నాలెడ్జ్ అయినా. స్కూల్‌లో పిల్లలకి మాత్రం సైలెన్స్‌లోనే చెప్తారు కానీ, శబ్దాల మధ్యలో ఎక్కడవుతుంది చదువు. చదువు అనేది సైలెన్స్‌లోనే. జ్ఞానం షేరింగ్ ఎప్పుడు సైలెన్స్‌లోనే. మరి అలాంటిది యుద్ధ మైదానంలో ఏనుగుల అరుపులు, గుర్రాల అరుపులు, మనుషులు, ఇంతమంది సైనికులు, వాళ్ళ అస్త్రశస్త్రాలు ఎన్ని శబ్దాలు ఉండొచ్చండి. ఇన్ని శబ్దాల మధ్య ఆ అర్జునుడు చెప్పినటువంటి ఆ! ఆ భగవద్గీత ఆయనకి వినిపించి ఉంటదంటారా? ఇయర్ ఫోన్‌లు పెట్టుకొని మా సిస్టర్ సౌండ్ సరిగ్గా రావట్లేదు సౌండ్ ఇంత మంచిగా మాట్లాడుతుంటది. ఏ సౌండ్‌లు లేవు మనకి పక్కన డిస్టర్బెన్స్‌లు. అయినా గూడా ఇలాంటి విషయం అన్నప్పుడు మరి అక్కడ యుద్ధ మైదానంలో ఆ వాయిస్ వినిపించుంటుందా? సరే వినిపించిందే అనుకుందాం. అయ్యిందే అనుకుందాం. ఇంకా నెక్స్ట్. మరి మొత్తం భగవద్గీత ఒక్క అర్జునుడికి ఎందుకు చెప్పారండి? అందరికి చెప్పొచ్చుగా పాపం. పోనీ ఆ! మిగతా అందరికి కూడా చెప్పేస్తే అసలు యుద్ధమే చేయరు కదా! అబ్బో! అని అంత సత్యం తెలుసుకున్నాక అసలు మారిపోతారేమో. ఎందుకని మరి అందరికి చెప్పలేదు? ధర్మరాజుకి అక్కడ వీళ్ళకి గూడా చెప్పలేదు గదండీ! ఎవరికీ చెప్పలేదు. ఎందుకని? ఒక్క అర్జునుడికే ఎందుకు? దాంట్లో గూడా ఆధ్యాత్మిక రహస్యం ఉంది. మనం చూద్దాం. మరి మొత్తం భగవద్గీత చెప్పి లాస్ట్‌కి ఏమన్నారంటే వీళ్ళని చంపండి. అసలు భగవద్గీత మొదలుపెట్టిందే యుద్ధం చెయ్యమని, చంపమని. మరి ఈరోజు కోర్టులో భగవద్గీత మీద ప్రమాణం చేపించి, అంతా సత్యమే చెప్తాను అని ప్రమాణం చేయిస్తారు కానీ, అందులోనే ఉంది చెడ్డవాళ్ళని చంపేయమని. నేను చంపేశాను. సో, యూ కాంట్ క్వెషన్ మీ అని అనొచ్చు కదండీ! ఈరోజు లా ఒప్పుకుంటుందా మరి? ఈరోజు లా గూడా ఏం చెప్తుందంటే, నువ్వు చెడుని చంపు గాని చెడు వ్యక్తిని చంపే అధికారం నీకు లేదు. సో, నిజంగా మరి ఆ దుర్యోధన దుశ్శాసనులు వాళ్ళకి జ్ఞానం చెప్పి మార్చేయొచ్చు కదండీ! ఎందుకు వాళ్ళని హతమార్చడం? చంపడం ఏంటి? అంటే ఈ భగవద్గీత అనే మహావాక్యాలు హింసని ప్రొవోక్ చేస్తున్నాయా? అనేటువంటి క్వెషన్స్ చాలా మందిలో వచ్చాయి. రష్యాలో అయితే ఐ థింక్ సమ్ కపుల్ ఆఫ్ ఇయర్స్ బిఫోర్ ఆర్ 4, 5 ఇయర్స్ బిఫోర్ అనుకుంటాను. కేసేసేసారు భగవద్గీత మీద. ఇట్ ఈస్ ప్రొవోకింగ్ వయలెన్స్ అని చెప్పి. మరి అలాంటిదైతే కాదు కదండీ! ఎంత గొప్పది సర్వశాస్త్రమై శిరోమణి భగవద్గీత. నేను క్వెషన్ చేస్తున్నానంటే ఐ యామ్ నాట్ అగైన్స్ట్ భగవద్గీత. ఐ ప్రాక్టీస్ భగవద్గీత. బట్ ఐ యామ్ కమింగ్ టు ద ట్రూత్ అన్నమాట ఇప్పుడు. అసలు సత్యం ఏంటో చూద్దాం. ఏం జరిగింది? మరి నిజంగా అలా చంపారా? అలా జరిగిందా యుద్ధం? హింస నేర్పిస్తారా? అనేటువంటిదికొస్తే నిజంగా అసలు అలాంటి యుద్ధము జరగలేదండి. జరగలేదు. మరి ఏం జరిగుంటుంది అంటే, ఇప్పుడు పరంపిత పరమాత్మ, ప్రజాపిత బ్రహ్మ తనువులో ప్రవేశించి, ఈ కలియుగాంతంలో చూడండి. ఇది చూడండి, ఇది యుద్ధ మైదానం. ఇది యుద్ధ మైదానం. ఇక్కడ ఈ రకంగా అంతా గూడా యుద్ధం జరుగుతుంది. కానీ ఇక్కడ పరమాత్మ, పరంపిత పరమాత్మ, ప్రజాపిత బ్రహ్మ తనువులో ప్రవేశించి వారే వీరందరికీ డైరెక్షన్ ఇస్తున్నారు. శివశక్తి పాండవ సైన్యాన్ని తయారు చేసి వీళ్ళందరికీ ఏం చెప్తున్నారు? చంపండి. కానీ ఎవరిని చంపండి? మీ లోపల ఉన్నటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారం అనే వికారాల్ని చంపండి. అంతేకాని వ్యక్తులని కాదు. సో పరమాత్ముడికి తన రథము లేదు, శరీరం లేదు. పరమాత్మ పరకాయ ప్రవేశం అంటే బ్రహ్మ రథములో కూర్చొని వారి ముఖము ద్వారా జ్ఞానం చెబుతున్నారు. అలా చెబుతున్నటువంటి జ్ఞానము యోగము ద్వారా ఆ జ్ఞాన యోగాల శక్తితో కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారం అనే వికారాల్ని హతమార్చేసి మీరు సంపూర్ణమైనటువంటి పవిత్రమైనటువంటి యోగిలుగా దేవతలుగా అవుతారు. యుద్ధ మైదానంలో చనిపోతే వీరస్వర్గం అంటారు. అంటే ఏంటంటే ఈ యుద్ధ మైదానంలో మనం గెలిచినప్పుడు
కామక్రోధాది వికారాలతో గెలిస్తే సత్యుగి స్వర్గంలోకి వెళ్ళిపోతాం అన్నమాట. అలాంటి జ్ఞానం పరమాత్మ ఇప్పుడు చెప్పారు. ఒక్క అర్జునుడికి ఏంటి? ఎందుకని అంటే ఒక్కరికే చెప్పడానికి రారు. పరమాత్మ సంగమ యుగంలో మనం చూసాం. సత్యయుగంలో అవసరం లేదు భగవంతుడిది మనకి. ద్వాపర యుగంలో అప్పుడే భక్తి మొదలు పెడతాం కాబట్టి అక్కడ బిజీగా ఉంటాం. కలియుగంలో ఫెడ్డప్ అయిపోతాం. అప్పుడు భగవంతుడు వస్తారు. మరి సంభవామి సంగమ యుగే గాని యుగే యుగే రారు. మరి అలాంటి సంగమ యుగం యొక్క సమయంలో ఎప్పుడైతే పరమాత్మ వస్తారో ఆ సమయంలో బ్రహ్మ ద్వారా జ్ఞానం ఎప్పుడైతే ఇస్తారో పరమాత్మ జ్ఞానం వినేటువంటి చక్కటి పద్ధతి ఏంటంటే నేను అర్జున. నేనే అర్జున అంటే విని అర్జితం చేసుకునేవారు, ఆచరించేవారు. సో అందరికి వినిపిస్తున్నారని అనుకోకూడదు. ఎప్పుడు భగవంతుడు వచ్చి నాకు వినిపిస్తున్నారని అనుకుంటేనే ఆ మహావాక్యాల్ని మనం ఆచరణలో పెట్టినట్టు పెట్టగలుగుతాం అన్నమాట. అందరి కోసం చెప్తున్నారులే, అందులో నేను కూడా ఒకరు అనుకుంటే దాన్ని ఆచరణలో పెట్టే శక్తి మనకి దొరకదు. అందుకే భగవద్గీత వినే పద్ధతి ఏంటంటే పరమాత్ముడు వచ్చి నా కోసమే చెబుతున్నారు, నాకే ఈ జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నారు అనేటువంటి స్థితిలో కూర్చొని వినే పద్ధతి అన్నమాట. అందుకనే పరమపిత పరమాత్మ సంగమ యుగంలో వచ్చి బ్రహ్మ ద్వారా చెప్పేటువంటి మహావాక్యాలే శ్రీమద్ భగవద్గీత. ఆ గీత ద్వారా ధర్మ స్థాపనార్థాయ. మరి ద్వాపర యుగంలో భగవంతుడు వచ్చింటే నెక్స్ట్ చూస్తే మీరు కలియుగమే కదండి వచ్చింది. మరి ఏ ధర్మాన్ని కలియుగంలో పరమాత్ముడు స్థాపించారో చెప్పండి. కలియుగంలో ఏ రిలీజన్ అనేటువంటిది వచ్చి ఉంటుంది అంటారు? ఇంకా పాడైపోయింది కదా. ద్వాపర యుగం తర్వాత కలియుగం వచ్చిందంటే కలియుగం ఇంకా అంటే ద్వాపర యుగంలో భగవంతుడు వచ్చేసి ఇంకా పాడు చేసినట్ట ప్రపంచాన్ని? కాదు కదా. చూడండి, ఇక్కడ సంగమ యుగంలో పరమాత్మ వస్తారు కాబట్టి వెంటనే నెక్స్ట్ ఏమొచ్చింది? సత్య త్రేతాయుగం. 2 యుగాల సుఖము శాంతి పవిత్రతనిచ్చేస్తారు పరమాత్మ. మరి ఇక్కడ ద్వాపర యుగంలో వచ్చి నెక్స్ట్ ఇంకా కలియుగం ఇంకా పాడైంది. సో పరమాత్ముడు ద్వాపర యుగంలో రాలేదు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ఇక్కడ జరిగిన విషయాన్ని ఇదొక్క రహస్యం మీరు అర్థం చేసుకోండి. ఫినిష్ హియర్. ఈ సంగమ యుగంలో పరమాత్మ వచ్చి ఏదైతే కార్యం చేశారో, ఏదైతే జ్ఞానాన్ని వినిపించారో, ఇక్కడ ఎవరు రాసినా ఏం రాసినా ఉండవు ఏమి. ఎందుకంటే ఇప్పుడు వినాశనం అయితే అన్ని ఫినిష్ అయిపోతాయి. అన్ని పురాణాలు పుస్తకాలు అన్ని సమాప్త వినాశనంలో అన్ని కొట్టుకుపోతాయి. నెక్స్ట్ మనం సత్యయుగంలోకి వెళ్ళిపోతాం కాబట్టి అక్కడ ఇంకెవరు రాసుకోవడాలు ఉండవు, చదువుకోవడాలు కూడా ఉండవు. ఎందుకంటే అక్కడ జ్ఞానమే ఉండదు, గుర్తుండదు. అక్కడ ఒకవేళ జ్ఞానం గుర్తుంది అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ కలియుగం వస్తుంది, మళ్ళీ నరకం. అక్కడ ఉన్నా కూడా శాంతిగా ఉండదు. అందుకోసం భగవంతుడు ఏమంటారంటే ఇక్కడ అసలు ఏమీ వాళ్ళకి జ్ఞాపకమే ఉండదు ఈ జ్ఞానం యొక్క విషయాలు. అక్కడ అంతా మర్చిపోయి హ్యాపీగా ఉంటారు. మళ్ళీ ఎప్పుడైతే త్రేత అయిపోయి ద్వాపరయుగంలో పడతారు చూడండి, దుఃఖం మొదలవుతుంది. ఈ కామము క్రోధం అనేటువంటి వికారాలు మొదలవుతాయి. సో హౌ టు గెట్ ఓవర్ దీస్ థింగ్స్ అని చెప్పేసి మళ్ళీ ఏమవుతుందంటే త్రేతాయుగం అయిపోయి ద్వాపరయుగం మొదలయ్యే సమయంలో మళ్ళీ ఒక్కసారి భూమి కంపిస్తుంది. ఎందుకంటే ఆ పవిత్రమైన దేవాత్మలు ఒక్కసారిగా వికారాల్లో పడేసరికి పంచతత్వాలు తట్టుకోలేవు. సో అప్పుడు ఏమవుతాయంటే ఆ స్వర్గ సుఖాలన్నీ అక్కడే సమాప్తమైపోయి అక్కడే హిస్టరీ కట్ అయిపోతుంది అక్కడికి. అందుకే ఆ సత్య త్రేతాయుగంలోని హిస్టరీ అంత క్లియర్ గా నెక్స్ట్ యుగాలకి రాలేదన్నమాట. ఆ బంగారు భవనాలు కానివ్వండి, వాళ్ళ యొక్క వెల్త్, వాళ్ళ యొక్క అన్ని లైఫ్ స్టైల్ అన్ని కూడా అక్కడే ఫినిష్ అంటే కట్ ఆఫ్ అయిపోయింది. కట్ ఆఫ్ అయిపోయి ఇక్కడ ఏం జరిగిందంటే ఇప్పుడు సంగమ యుగంలోని ఏవైనా పుస్తకాలు, ఏవైనా నాలెడ్జ్ యొక్క విషయాలు, ఏదైనా కాగితాలు బయటపడ్డాయి అనుకోండి, 2500 years తర్వాత ఏదైనా బాక్స్ లో పెట్టి ఎక్కడైనా బయటపడ్డాయి అనుకోండి, ఎక్కడైనా సంవేర్. సో ఆ చిన్నగా ఆ కాగితాలు పట్టుకుని ఇప్పుడు 84 అని రాసిందండి ఇక్కడ. ఇప్పుడు ఇదే బుక్ బయటపడింది అనుకోండి, ఇక్కడ ఏమని రాస్తుంది? 84 జన్మలు అని రాస్తుంది. కానీ ఆ జన్మలు అనేది పోయింది అనుకోండి 84. సో ఇంకేముండొచ్చు? ఓహో 84 లక్షల యోనులు కదా. సో మనిషి 84 లక్షల యోనుల్లోకి వెళ్ళిపోతారు. సో కొంచెం సత్యం అయితే దానికి మనుషులు కల్పించి అలా రాశారనమాట. యుద్ధము, భగవంతుడు వచ్చి యుద్ధం చేయమంటారు. కానీ ఇది అహింసాత్మకమైన యుద్ధం అనేది వాళ్ళకి తెలియక హింస, యుద్ధం అంటే ఏంటి? హింసాత్మకమైన యుద్ధం.
అలాగా ఇక్కడ అన్ని కూర్చొని ఏం చేస్తారంటే ద్వాపర యుగంలో కూర్చొని పురాణాలు, పుస్తకాలన్నీ ఆ తాళపత్రాలని ఏవో అంటే ఆ పాత సంగమ యుగంలో భగవంతుడు చెప్పినటువంటి విషయాల్ని పట్టుకొని మళ్ళీ వీళ్ళు సొంతంగా వాటిపైన ఆలోచించి రాస్తారు. అంటే అందులో ఎంత సత్యం ఉంటుందంటే పిండిలో ఉప్పు వేస్తారు చూడండి చపాతీ చేస్తే అంతే సత్యం మిగతా అంతా కల్పితమే. అందుకని ఆ జ్ఞానంతో ఏమైందంటే అది ఎంత చదివినా నెక్స్ట్ కలియుగమే తయారైంది గానీ సత్యయుగం తయారు కాలేదు. ఎందుకంటే మనుషులు తయారు చేసింది కాబట్టి. కానీ ఇప్పుడు పరమాత్మ వచ్చి సంగమ యుగంలో ఏం చేస్తున్నారంటే అవన్నీ కన్‌ఫ్యూజన్స్ అన్నిటిని క్లియర్ చేసి సత్య జ్ఞానాన్నిచ్చి మళ్ళీ మనల్ని సత్యయుగ వాసులుగా తయారు చేస్తున్నారు. సో, పరమాత్మ నిరాకార జ్యోతి స్వరూపుడే, గీత జ్ఞానదాత. వారు సంగమయుగంలో మాత్రమే వస్తారు. సంగమయుగంలో బ్రహ్మాతనులో కూర్చొని, రథములో కూర్చొని జ్ఞానం ఇస్తున్నారు. మనందరం యుద్ధ మైదానంలో ఉన్నాం. ఇప్పుడు వింటున్నాం యుద్ధము. అంటే ఇప్పుడు చూడండి వికారాలతో యుద్ధం గూడా చేస్తున్నాం. రోజు వింటాం, రోజు యుద్ధం చేస్తామనమాట. సో, ఇలా చేసి చేసి కంప్లీట్‌గా గెలిస్తే అప్పుడు స్వర్గం, వీర స్వర్గం మనం పొందుతామనమాట. అలా స్వర్గంలోకెళ్ళిన తర్వాత మళ్ళీ మనకి జ్ఞానంని చదవాల్సిన అవసరమే మనకి లేదు. కేవలం ఈ సంగమ యుగంలోనే పరమాత్మ వచ్చి మనకి జ్ఞానం చెప్తున్నప్పుడు అర్జునుడుగా అయి వినాల్సినటువంటి సమయం అన్నమాట. విని అర్జితం చేసుకోవాలి. సో, ఈ రకంగా పరమపిత పరమాత్మనే గీతా జ్ఞానదాత. ఆ జ్ఞానాన్ని వినే మనందరం కూడా అర్జునులమే. ఓకే. ఓం శాంతి. ఇంకా డీటెయిల్‌గా చెప్పుకోవచ్చు కానీ, ఇంత సరిపోతుంది ఈ రోజుకి. మళ్ళీ నెక్స్ట్ రోజు మహావాక్యాలు భగవంతుడివి వింటూ, వింటూ మనం అది కూడా క్లియర్ అయిపోతూ ఉంటాయి. మీరు చూస్తున్నారు గదా!